సదాశివుని మానసధ్యానం శ్రీమద్ కాబట్టి ముఖ్యంగా మహిళా మంది అందరూ ఉన్నారు కాబట్టి ప్రత్యేకంగా ఇంత అది ముఖ్యంగా సంతోషం ఏంటంటే ఈ పేరుపై సోదరు మంది పాట పాడారు ముస్లిం సోదరు
సుభాష్ అన్న గారికి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. సార్ మాకు గత 4 సంవత్సరాల నుంచి మీ దగ్గర కూడా పొడి గురించి ఎన్నో సంవత్సరాలు సార్ ఈ మండలంలోనే చాలా పెద్ద గ్రామం. సుమారు 5 చీపు జనాభా ఉంది. మరి 100 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి నరసింహస్వామి ఆలయము మరి గతంలో శిథిల వ్యవస్థలో ఉండే మరి ఇన్నోవేటివ్ డిపార్ట్మెంట్ ద్వారా మంజూరు చేయించుకొని ఏదైతే కాంట్రాక్టర్ ఉన్నాయో ఆ కాంట్రాక్టర్ చనిపోవడం వల్ల మరి ఆ నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. మరి గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు డాక్టర్ భూపత్ రెడ్డి గారు మరి ఆగిపోయినటువంటి నిర్మాణాన్ని మరి గౌరవనీయులు ఎన్విరాన్మెంట్ మంత్రి గారికి చాలా సార్లు లెటర్ రాయడము పరిశీలించి కమిటీలో పెట్టి దీన్ని మళ్ళీ రీశాంక్షన్ చేయడము రీటెండర్ పిలవడం జరిగింది. ఇది గౌరవనీయులు డాక్టర్ భూపత్ రెడ్డి గారి యొక్క చొరవ వలన వారి యొక్క కృషి వలన ఈ సందర్భంగా ఎందుకంటే దాంట్లో నేను కూడా పాలు పంచుతున్నాను. ఇది చాలా అవసరము, చాలా ప్రాబ్లమైంది. అది చాలా సార్లు మరి చెప్పడము శ్రీనివాస్ రెడ్డి గారి ద్వారా నిర్ణయించడము వెళ్ళడము రకరకాల కోరిక ఉన్నటువంటి ఈ నరసింహస్వామి ఆలయాన్ని ఇలా మనము నిర్మించుకొని మరి విగ్రహ ప్రతిష్ఠాపన చేసుకోవడం జరిగింది. మంచి జరగాలని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మరి కోరుకుంటూ మీరు ఇలా రాంపూర్ తాండకు వెంకటపూర్ తాండకు సుమారు 4 కోట్ల రూపాయలతో మరి రీడ్ శాంక్షన్ చేయడం జరిగింది. ఇవాళ మరి రాంపూర్ 20 సంవత్సరాల 30 సంవత్సరాల కింద చూస్తే మనము అక్కడ దూరం నుంచి గౌరవ నుంచి కట్టెలు పొయ్యిల కట్టెలు ప్రతి పొదులకు మరి డబ్బులు ఒకటి మనం అక్కడి నుంచి తెచ్చుకునేవారు. చాలా అవసరం ఉండే ఇవాళ కాలానుగుణంగా మార్పులు వచ్చినాయి కాబట్టి మనకు అవసరం లేదు. కారణం ఇప్పుడు మనకి సింతాపల్లి నల్లపల్లి గవర్నర్ సోన్కర్ మనకు పోవాలన్నా మనం రావాలన్నా ఇప్పుడు అక్కడి నుంచి పాకిస్తాన్ నుంచి డైరెక్ట్ మనకు డిస్కనెక్టివిటీ కనెక్టివిటీ మరి వస్తుంది. వారు ఇంకా ఖచ్చితంగా కష్టపడి మరి ఇవాళ పార్టీ తండాలకు మరి రాంపూర్ గ్రామంలో ఇప్పుడు రాంపూర్ 70% పొలాలు పట్టుకుంటారు. 70% పొలాలు వెళ్ళిపోతారు. అక్కడ కాబట్టి అది చాలా పెద్ద అచీవ్మెంట్. ఇంకోటి వారి యొక్క చొరవతో మరి వల్ల చెప్తాను కూడా నిర్మించుకోవడం జరిగింది. తాండ వరకు మంచి క్రమంలో పెరగడం జరిగింది. మరి అదే ఇప్పుడు మనం ఏదైతే బ్రిడ్జి కడుతున్నామో అంతవరకు నీళ్ళు రాస్తున్నాం. కాబట్టి ఇలాంటి డెవలప్మెంట్ అది చాలా చేస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇంకా డెవలప్మెంట్ చేస్తారు. ముఖ్యంగా సార్ రాంపూర్ పెద్ద గ్రామం ఏదైతే లింగమైన టెంపుల్ రోడ్ ఒకటి చెప్పింది. రెండోది మన గుంటూరు నుంచి చెరువు నుంచి మరి ఇక్కడ ఎస్సీ వాడ వరకు పైప్ లైన్ గతంలో పడడం జరుగుతుంది. ఒకవేళ పైప్ లైన్ రీఫంక్షనింగ్ అయిపోయిందంటే మనకు వాటర్ రావడం చాలా కాబట్టి దానికి ప్యారలల్ గా ఒక 2.5 కిలోమీటర్లు పైప్ లైన్ వేసి బోర్లు వేస్తే మరి అక్కడ మనం ఎస్సీ వాడ దాకా విలేజ్ అంతా కవర్ అవుతుంది. ఎందుకంటే విలేజ్ లో బోర్లు వేస్తే 5 రోజులు 6 రోజులు కాబట్టి ఈ విధంగా అది మెయిన్
ఆ చెరువులో పైప్ లైన్ ఇంకో పైప్ లైన్ అది నేను మిగిలిన కాబట్టి దాన్ని కూడా చేశారని ఇంకా చాలా చాలా చిన్న చిన్న ఎస్సీ వాళ్ళకు మరి వేరే వాళ్ళకు కంప్యూటర్లకు కంప్యూటర్ వాళ్ళకు మరి వీళ్ళకు అక్కడ బిల్డింగ్ కట్టారు సార్ దేవాలయం కూడా మరి అవాణి కూడా పరాని కూడా మరి మీ ఆధ్వర్యంలో మరి కట్టిస్తే దీన్ని కూడా నిధులు బంధువులు చేస్తే బాగుంటుంది. చిన్న చిన్నవి ఉన్నాయి మరి ఇవి కూడా మీరు తప్పకుండా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాంపూర్ గ్రామాన్ని మీకు ఫస్ట్ ప్రయారిటీ రాంపూర్ గ్రామాన్ని ఇవ్వాలని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ చూస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ రాంపూర్ గ్రామం తరఫున ఆహ్వానం పలుకుతూ కృతజ్ఞత తెలియజేస్తూ చూస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ నరసింహస్వామి టెంపుల్ ఆలయం తొందరగానే నిర్మాణమైంది. కానీ ఇప్పుడు చూస్తే మొత్తము అన్ని ప్రవాహి కూడా లేకపోవడం వల్ల బాగా అసౌకర్యం ఉంది సార్. ఎందుకంటే తక్షణం వెళ్ళి ఫస్ట్ రాంపూర్కు లక్ష్మీనరసింహ స్వామి యొక్క ఆలయం ప్రవాహి గ్రామంలో లక్ష్మీనరసింహస్వామి ఉత్తర విద్యా ప్రతిష్టకు కార్యక్రమానికి వచ్చేసిన మన ప్రియతమ నాయకులు మా యొక్క రూరల్ శాసనసభ్యులైన రేగులపల్లి భూపతి గారికి మరియు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారికి మరియు మన యొక్క చైర్మన్ అయిన తారకరాజు గారికి మరియు కాంగ్రెస్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడైన ప్రశాంత్ శ్రీనివాస్ గారికి మరియు డిస్ట్రిక్ట్ సొసైటీ చైర్మన్ అయిన రామచంద్ర గౌడ్ గారికి మరియు మాజీ మండల అధ్యక్షుడు కంచె గంగాధర్ గారికి సుభాష్ గారికి మరియు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించిన ఈ యొక్క విలేజ్ డెవలప్మెంట్ సభ్యులందరికీ మా యొక్క కాంగ్రెస్ శ్రేణులకు రాపూర్ ప్రజలకు శుభోదయము. అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ యొక్క మందిరాన్ని రాంపూర్లో తాను ప్రతిష్టగా తీసుకొని ప్రతి ఒక్క ఇంటి నుండి మరియు వేరే దేశాల్లో ఉన్న వారి సహాయ సహకారాలతో మందిరాన్ని మళ్ళీ పాదదాన్ని కొత్తగా తయారు చేసి ఇలా నిర్మించినందుకు మీకు ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదం ఎప్పటికి ఉండాలా. మేము కూడా నాకు కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇష్టప్పుడు కూడా ప్రత్యేకించారు. కానీ కొన్ని కారణాల వల్ల నేను హైదరాబాద్ పోయినా రాలేకపోయినందుకు మీ అందరికీ క్షమాపణ కోరుతున్నా. నా యొక్క సహకారాలు ఈ రాంపూర్ నరసింహస్వామికి ఎప్పటికి ఉన్నది. నేను కంపల్సరీ ఈ నరసింహస్వామికి నాయకుడు కూడా నా యొక్క విరాళం కూడా నేను అభినందనలు కూడా మీకు తెలియజేస్తున్నా. మన శాసనసభ్యులైన భూపతి రెడ్డి గారు ప్రతి గ్రామాన్ని సందర్శించి ప్రతి ఒక్క సమస్యలను పరిష్కారం చేస్తుందంటే అది మన భూపతి సారికి దక్కుతుంది. లోగడ ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు కూడా 10 సంవత్సరాలు పరిపాలించరు. కానీ మేము 2 సంవత్సరాలలో మన శాసనసభ్యులు ఇప్పటి వరకు ఇక్కడికి 8-10 సార్లు కానీ ఆయన 10 ఏళ్ళు పరిపాలించి కూడా మన రాంపూర్ గ్రామాన్ని ఒక 2 సార్లు సందర్శిస్తే కూడా గొప్పదమే. ఎందుకంటే లోగడ ఈ యొక్క రాంపూర్ గ్రామం అంటేనే కాంగ్రెస్ అంటేనే రాంపూర్ ఉండే. ఎందుకంటే అప్పుడు రామకృష్ణారెడ్డి గారు మీ యొక్క సమస్యలని మొత్తం అక్కడ వివరించి ఇక్కడ మన యొక్క రాంపూర్ గ్రామాన్ని మనం అభివృద్ధి చేశారు. ఈ రోజు కూడా ఆయన కూడా మనం మర్చిపోవద్దు. ఈ అదే లోటు లేకుండా మన శాసనసభ్యులు కూడా ఈ రోజు మన యొక్క రాంపూర్కి ఏ నిధులు రావాలన్నా ఇప్పుడు మన తారకరాజు చెప్పినట్టు 4 కోట్ల రూపాయలను కూడా చాలా పట్టుదలతో కూడా మీకు రోడ్ శాంక్షన్ చేయించాడు. ఆ ఘనత కూడా మన యొక్క శాసనసభ్యులైన భూపతి రెడ్డి. మరియు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు ప్రతి వారికి ప్రతి ఇంటికి సహాయ సహకారాలు అందుతున్నాయి. లోగడ అను 10 సంవత్సరాలు పరిపాలించి ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలే. ఎవరికి కూడా అందుబాటులో ఉండబోతుంది.
ఈ రోజు కళ్యాణ లక్ష్మి కానీ సీఎంఆర్ ఫండ్ కానీ మన యొక్క శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు ఎప్పుడు అవైలబుల్ ఉండి ఇది 250 సంఘం పెట్టి భక్తులు మనకి ఇంతకు ముందు సీఎంఆర్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ పార్టీలు వరే ఇటు టీఆర్ఎస్ ఉండాలంటేనే అప్పుడు 17 కోట్లు ఇస్తుంది. ఇప్పుడు మన యొక్క నాయకుడు పార్టీలకు అతీతంగా ఎవరికైనా ఏది కూడా ఆరోగ్యం బాగలేకున్నా సీఎంఆర్ ఫండ్స్ కోసం కానీ కళ్యాణ లక్ష్మి కానీ సాది గొడవలకు కానీ ఇవాళ రేషన్ ఇవాళ సగం బియ్యం కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. మన యొక్క ప్రభుత్వం ఏర్పడి నేటికి 2 సంవత్సరాలు అవుతుంది. మనం 6 గ్యారెంటీలు అంటే 6 గ్యారెంటీలు కూడా అమలు చేసినాం. కాబట్టి మీ రాష్ట్ర ప్రజలకు నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో ఉన్నది. మనకి ఇప్పుడు జరగబోయే స్థానిక ఎలక్షన్ ఉన్నాయి. కాంగ్రెస్ తరఫున నిలిచిన వ్యక్తినే మనం గెలిపిస్తే మన యొక్క శాసనసభ్యులైన భూపతి రెడ్డి గారి ఆశీస్సులు ఆ యొక్క స్థానిక ఎలక్షన్ నిలిచిన క్యాండిడేట్ కు దొరుకుతుంది. ఎందుకంటే మన యొక్క రాంపూర్ కూడా అభివృద్ధి కావాలంటే మన యొక్క భూపతి రెడ్డి గారి ఆశీర్వాదం ఉండాలా. మీకు కూడా స్థానిక ఎలక్షన్ లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కూడా మీకు కూడా మాకు ఆశీర్వాదం ఉండాలా. కాబట్టి ఈ 2 సంవత్సరాలలో మేము మనం 10 సంవత్సరాలు చేయగలిగిన పనులు చేసినాం. కాబట్టి మీ అందరికీ నా యొక్క నరసింహస్వామి మీద అభిమానంతోనైనా మీరు రాంపూర్ ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థులను సర్పంచ్ని కానీ ఎంపీటీసీని కానీ జెడ్పీటీసీని కానీ గెలిపించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క ధన్యవాదాలు. జై కాంగ్రెస్. దగ్గర మన గౌరవనీయులు వేదిక మీద చాలా మంది చాలా కోరికలు కోరుతున్నారు గ్రామంలో. నేను మాత్రం ఒక కోరిక కూడా ఏంటంటే ఇది మాత్రం మంచి కారు కూడా ఉంటేనే అందం ఉంటుంది, దేవుడు అందం ఉంటుంది. కాబట్టి మొత్తం వాళ్ళు గాలి కూడా లక్ష్మీనరసింహరావుకి పాలు కూడా మంజూరు చేసి ఈ ప్రజాశీర్వాదాన్ని ఈ లక్ష్మీనరసింహ ఆశీర్వాదం పొందాలని చెప్పి భూపారెడ్డి గారి కోరుతూ, రెండవది ఏంటంటే ఈ గ్రామంలో సార్ ఏది చేసినా తప్పనే. ఈ గ్రామం చాలా పెద్ద గ్రామము. మరి ఈ గ్రామానికి కోరిన కోరికలను ఇస్తే మాకు ఒక తగ్గించడం కూడా కానీ ఈ గ్రామానికి మీరు అన్ని కోరికలు నెరవేర్చమని చెప్పి కోరుతూ, మరి పెన్షన్ల గురించి మాట్లాడుతున్నారు. పెన్షన్ తప్పకుండా అన్ని కార్యక్రమాలు ఒక పెన్షన్ లాగే మరి ఆర్థికంగా కూడా డబ్బులు చూసుకొని చేస్తున్నారు. ప్రభుత్వం కూడా అన్ని ఆలోచిస్తున్నారు. తప్పకుండా మీరు పెన్షన్లు వస్తాయి. ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అందరికి కూడా ఎక్కువ మాట్లాడకుండా మీ అందరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. లక్ష్మీనరసింహ స్వామి యొక్క కృపాకక్ష అందరికీ ఉండాలని, మాకు కూడా ఉండాలని. మరి ఈ లక్ష్మీనరసింహ స్వామి ఆశీర్వాదంలో భూపతి రెడ్డి గారిని ఒక పెద్ద పని చేయాలని కోరుతున్నాం. చిన్న చిన్న పనులు అడుగుతారు కానీ మంచిప ద్వారా ఈ మొత్తం కాన్ఫరెన్స్ కి చెరువు కుంటలు నింపే కార్యక్రమం చేస్తే తప్పకుండా ఎమ్మెల్యే గారు మళ్ళా వారి గెలుస్తారు, మళ్ళా ఎమ్మెల్యే గెలుస్తారు, తర్వాత మంత్రి గెలుస్తా లక్ష్మీనరసింహ స్వామి ఆరోగ్య పెట్టుకున్నా. అది ప్రజలందరి కోరిక, చిరకాల కోరిక. రైతులతో పాటు అందరూ కూడా బతుకుతారు. జీవరాశులు వస్తాయి, చేపలు వస్తాయి, అన్ని వస్తాయి. చెరువులు కుంటలు నింపే కార్యక్రమం పెట్టాలని చెప్పి అది ముఖ్యమంత్రి గారు బతికినట్టు, రేవంత్ రెడ్డి బతికినట్టు, ఏ శాఖను బతికినట్టు, రాహుల్ గాంధీ బతికినట్టు మాకు మేము గ్రామానికి 100 మంది రమ్మంటే నువ్వు పిలిపిస్తే అందరం హైదరాబాద్ చేస్తాం. అందరూ ముఖ్యమంత్రి నుంచి కూడా అందరం దండం పెడతాం. అది ఒక స్కీమ్ మంజూరు చేపిస్తే చరిత్రలో పేరు నిలుస్తుంది. చరిత్రలో పేరు నిలిచే పనులు పెద్ద ఈ సంఘం ఆ సంఘం చేపిస్తే ఆ సంఘం ఆయన చేసి ఈ సంఘం మీరు చేసినట్టు కానీ చరిత్రలో పేరు లేదు. ఎల్లకాలం ప్రజలంతా సర్వసంఖ్యం మధ్య పక్కన కాబట్టి దాన్ని చెప్పాలని చెప్పి మీ అందరి తరఫున, నా తరఫున, మన మండల రైతాంగం తరఫున, ప్రజలందరి తరఫున భూపతి రెడ్డి గారికి పేదల వందనాలు చేస్తూ మెసేజ్ తీసుకుంటున్నాం. సభాధ్యక్షుడు పిల్లటువంటి మన ఎమ్మెల్యే అయినటువంటి రేగులపల్లి భూపతి రెడ్డి గారికి, అలాగే నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ అయినటువంటి అన్న ముప్ప వెంకటరమణ గారికి, అలాగే ఉస్మాన్ మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి అన్నగారు అమృతపూర్ గంగాధరన్న గారికి,
అలాగే రాంపూర్ సొసైటీ టీడీసీ చైర్మన్ జిల్లా నాయకులు మన రాంపూర్ రాష్ట్రీయులు అన్న తారకన్న గారికి, మాజీ ఎంపీపీ అయినటువంటి కంచెటి గంగన్న గారికి, అలాగే డిస్పల్లి సొసైటీ చైర్మన్ రామచంద్ర గారికి, అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు, రాంపూర్ గ్రామస్తులకు, మహిళా సోదరులందరూ నా యొక్క పాదాభివందనాలు. చాలా సంతోషంగా ఈ యొక్క టెంపుల్ ఇనాగ్రేషన్కి సారు మన ప్రారంభమైన రోజు తప్పకుండా వస్తామని చెప్పి మాటిచ్చి గ్రామస్తులు పిలవగానే రావడం మాకు చాలా సంతోషకరం. ఇక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాల గురించి అందరూ చెప్పారు పెద్దలు. ఒకటే మార్గం, ఇవన్నిటి మార్గం దొరకాలంటే ఒక సర్పంచ్ ఎంపీటీస్ ద్వారానే అవుతుంది. నేను అనుకుంటున్నా ఇక్కడ బీజేపీ స్ట్రాంగ్ అయితే ఎవరు చేసుకోలేరు. ఇక గత 10 సంవత్సరాల్లో కూడా ఇక్కడ టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు పాలించారు. ఏం చేసిరని అడుగుతున్నా. ఇలా మహిళా సోదరులు పెన్షన్ కూడా జరుగుతుంది, తప్పకుండా చేస్తారు. ఎమ్మెల్యే గారు చెయ్యకపోవడానికి వచ్చింది రేవంత్ రెడ్డి. సన్నబియ్యం ఇస్తారు, పెన్షన్స్ ఇస్తారు. ఇక్కడ మీకు ఏ సమస్య రేపు మాకు మహిళా సోదరులకు చీరల పంపిణీ కార్యక్రమం ఉంటుంది. దయచేసి ఒక్కటే ఇక్కడ ఉన్న సర్పంచ్ ఎవరికి టికెట్ ఇచ్చినా కానీ మీరు భారీ మెజార్టీతో గెలిపియాలి. ఇవన్నీ పనులు కావాలంటే ఎంపీటీసీని సర్పంచ్ని గెలిపిస్తే జడ్పీటీసీని స్థానిక ఎలక్షన్లు మీ అన్ని పనులకు ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న నాయకులందరూ ముందరికి వస్తున్నాం. తప్పకుండా చేస్తేనే నెక్స్ట్ ఎలక్షన్ ఓట్లు అడుగుతాం. మీరు కొన్ని కండిషన్ ఉండి ఏ ఒక్క బీజేపీ నాయకుడు కూడా ఓట్ చేయకుండా ఖబర్దార్ అని చెప్పి అభివృద్ధి కోరుకుంటున్నాం. మహిళా సోదరులను గ్రహించాలా. మీకు ఉచిత బస్సు ఇస్తారు రేవంత్ రెడ్డి గారు. మీకు ఇంకేమైనా సమస్యలు ఉంటే పెన్షన్స్ కానీ, హీరో పెన్షన్స్ కానీ, బీడీ కార్మికులు కానీ మన కంచెటన్న గారు కూడా చెప్పారు మంచి పని. ప్రతి పని కావాలంటే మన ఎమ్మెల్యే గారు చెప్పిన క్యాండిడేట్ కు మద్దతు ఇస్తూ మనం అందరినీ భారీ మెజార్టీతో గెలిపిస్తే మనకు అతను కానుకగా ఇస్తే మనం చాలా రుణపడి ఉంటాం. అలాగే మనం యూనివర్సిటీలో వ్యవసాయ శాఖ కళాశాల తెచ్చినందుకు మన ఎమ్మెల్యే భూపతి గారికి నా యొక్క కృతజ్ఞత తెలుపుతున్నాను. ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజ్ కూడా మన యూనివర్సిటీలో ఉంది. ఇలా జాబ్స్ కానీ మన ఇంజనీరింగ్ పిల్లలు చదివితే అమ్మ మీరు ఒకటే రేవంత్ రెడ్డి గారు 18 గంటలు పనిచేస్తున్నారు. ఫామ్ హౌస్ లో ఉండే ముఖ్యమంత్రి కాదు. ఇక మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు కూడా వారంలో 4 రోజులు నిజామాబాద్ లో ప్రతి కార్యకర్త కలుస్తున్నారు. చెప్తాం అందరికీ సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తామని, కళ్యాణ లక్ష్మి ఇస్తామని. ఇక్కడ నుంచి ఇవ్వం మేము కూడా. వాళ్ళు ఇవ్వకుండా ఏం చేశారు, మాకు ఎన్ని కష్టాలు పెట్టారో మాకు తెలుసు, మా మీద ఎన్ని కేసులు పెట్టారో మాకు గుర్తుంది. గత ప్రభుత్వం అలా విమర్శించదలుచుకోలేదు. ఇప్పుడు అందరికీ చేస్తాం. కానీ మనం ఒకటే సార్కు కానుకగా సర్పంచ్ని ఎంపీటీసీని కానుకగా ఇస్తే మీరు సార్ దగ్గర పోవాల్సిన అవసరం లేదు. సర్పంచ్కి ఎంపీటీసీ లెటర్ ఇస్తే మీ యొక్క పనులన్నీ చూతో తప్పకుండా స్టేజ్ మీద ఉండదు నాయకులం అయితే బరాబర్ మీరు పనిచేసి పెడతామని కూడా సంబంధంగా తెలియజేస్తూ తెలియజేసుకుంటున్నాను. జై జై కాంగ్రెస్. మన డిస్పల్లి మండలంలోని రాంపూర్ గ్రామంలో మరి లక్ష్మీ నరసింహస్వామి కొత్తగా నిర్మించుకున్నటువంటి దేవస్థానానికి గత వారం మీరు 3 రోజుల పొడుగా మరి దేవుని యొక్క ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించుకుని ఒక పండుగ వాతావరణంలో భక్తి శ్రద్ధలతో దేవాలయాన్ని మనం ప్రారంభించాం. ఆ రోజు నిజంగానే చాలా మన గ్రామ పెద్దలందరూ కూడా వచ్చి నన్ను ఒక వారం రోజుల ముందే కలవడం జరిగింది. 3 రోజుల్లో ఎప్పుడైనా రండిస్తారని చెప్పారు. సోమవారం వస్తామని చెప్పాము. ఆ రోజు విగ్రహ ప్రతిష్టాపన అయిన తర్వాత నిజంగానే ఆ భగవంతుని దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని అందరిని కలిసిపోవడం అనుకున్నాను. కానీ అనుకోకుండా ఒక ఎమర్జెన్సీ ఫోన్ రావడం వల్ల నేను హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది. అప్పటి నుండి కూడా మరి నేను మిస్ అయిపోయినా దేవుని దర్శనం చేసుకోలేదు. మరి రాంపూర్ గ్రామస్తులందరూ కూడా కలవాలి మనం అని చెప్పి మరి ఇవాళ శనివారం కూడా మంచి రోజు ఉందని చెప్పి ఇవాళ మీ గ్రామానికి రావడం జరిగింది. మరి నాతో పాటు మా మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప వెంగారెడ్డి గారు వచ్చారు. వారికి మరి ఐడీసీఎంఎస్ చైర్మన్ రామచంద్ర గారికి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తమ్ముడు శ్రీనివాస్ గారికి, పెద్దలు కంపెనీ గంగాధర్ గారికి, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షుడు అంతాపూర్ గంగాధర్ గారికి, మరి చిన్నయ్య గారికి, అదేవిధంగా మరి సుభాష్ గారు, కంపెనీ గంగన్నకు, తర్వాత మన సింగరేణి చైర్మన్ రామచంద్ర గౌడ్ గారికి, భోజన గారికి, మన గ్రామ పెద్దలైనటువంటి వీరందరూ కూడా విజయ్ గౌడ్ సాగు, రాజన్న, దత్తు, తర్వాత గ్రామ పెద్దలు ముఖ్యంగా ఇలా రోజు చాలా ఉంది. ఆసన గారు, రాజారెడ్డి గారు, వీరయ్య గారు, గంగారాం గారు, నర్సయ్య గారు, వీళ్ళందరికీ మరి గ్రామ యువకులు, రాంపూర్ అంటేనే యువకులు, మరి ఇక్కడికి వచ్చినటువంటి మా అక్క చెల్లెని అమ్మలందరికీ
నా యొక్క పత్రికా విలేకరులకు నా యొక్క నమస్కారాలు. ఈ మన లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ని విజయవంతంగా మనము నిర్మించుకొని మరి విద్యా ప్రతిష్టాపన చేసుకొని మనం ఒక మంచి వాతావరణంలో ఈ దేవస్థానాన్ని శంకుస్థాపన చేసుకోవడం అనేది చాలా శుభసూచకం. మన గ్రామానికి మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు. కొద్దిగా ప్లేస్ కూర్చంగా ఉంది, మీరు అందరూ కొద్దిగా నిలబడ్డారు. ఆ రోజు రానందుకు కూడా నన్ను మన్నించాలా. ఎట్లుంటా అంటే ఇక మాకు ఎప్పుడు ఎటు పోతామో కొంచెం ఒక్కోసారి తెలియని పరిస్థితి. సో అయితే రాంపూర్ గ్రామస్తులు అంటే కష్టపడే రైతులు, మరి ప్రేమకు మరి మర్యాదకు అనేది కూడా పెట్టింది పేరు. ఇక్కడ మాట మీద ఉండే వ్యక్తులు నాకు నిజంగానే రాంపూర్ గ్రామం అంటే చాలా ఒక రకమైన అభిమానం, చెప్పడం కాదు. సో ఇవాళ ఆ అభిమానంతోనే మీ గ్రామానికి ఇవాళ డిక్షనరీ మండలంలో ఏ గ్రామానికి రానటువంటి నిధులు మీ గ్రామానికి. యాక్చువల్లీ ఎన్ని ఎమ్మెల్యే ఎన్నికలు కానీ ఎంపీ ఎన్నికలు కానీ మీరు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అంటే విజయలేదు. అయినా కానీ మనం ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలి. వీళ్ళు మనసున్న వ్యక్తులు, ప్రేమగుణం ఉన్న వాళ్ళు ఇవ్వగలిగిన రేపాన తప్పకుండా జీవిస్తారనే ఆలోచనతో మీ గ్రామానికి ఇవాళ చెప్తా ఉన్నా. నేను సీసీ రోడ్స్ 15 లక్షలు ఇచ్చాను, ఇంకొక సీసీ రోడ్ 5 లక్షలు ఇచ్చినాము శనివారం జిఎస్లో. తర్వాత మల్లాపూర్ రాంపూర్ రోడ్డుకు 60 లక్షలు రెన్యువల్కు. చెక్కాం మీరందరూ కూడా చిరకాల కోరికలు చెక్కాం అన్నది బాగా రోజుల నుండి మనం శంకుస్థాపన చేసుకున్నా, కంప్లీట్ కూడా అయింది. మనం మీరు వానకాలం నీళ్లు కూడా దాన్ని వాడుతున్నారు. అది దగ్గర 3,05,00,000 రూపాయలు. తర్వాత ఒక సబ్ సెంటర్ 20 లక్షల రూపాయలు. తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాలల కింద 21 లక్షలు. తర్వాత రోడ్స్ డ్రైనేజ్ ఎస్సీ లొకాలిటీస్లో 20 లక్షలు మనం ఇచ్చినాం. ఇంకా వరకు ఇప్పుడు టెండర్ పోయింది, స్టార్ట్ అవుతుంది. మనం కాంగ్రెస్ చేసినాం స్టార్ట్ కానీ ఇప్పుడు ఈ త్వరలో వారం 10 రోజుల్లో స్టార్ట్ అవుతాయి వర్క్. తర్వాత అంగన్వాడీ బిల్డింగ్స్ 5 బిల్డింగ్స్ మనం మనకి ఇప్పుడు ఈ రాంపూర్ తాండా నుండి కాకినాడ వరకు 5,43,00,000 రోడ్డు బ్రిడ్జ్ ఇదంతా కూడా ఇప్పుడు మన ఊరిగా అది శాంక్షన్ అయింది. తర్వాత 32 ఇంధనం ఇండిచ్చాం. ఏ గ్రామానికి ఒక కమలాపూర్కు నోడల్ మోడల్ విలేజ్ తెచ్చినాం కానీ ఈ గ్రామం 32 ఇండిచ్చాం. అంటే 1,60,60,00,000 అదే 8 లక్షలు మీరు కాంట్రిబ్యూషన్ కట్టిరు. మళ్ళీ 32 లక్షలు ఏమో గవర్నమెంట్ నుండి ఇప్పించడం. మొత్తం అదొక 40 లక్షలు ఇవాళ మనము కలుపుకుంటే దగ్గర మీకు 12 కోట్ల రూపాయలు. ఈ 5 కోట్లు ఇంతకుముందు ఈ మనం చెప్పాము. తర్వాత ఈ 1,60,00,000 ఇదంటే దగ్గర 12 కోట్ల రూపాయలు మీ గ్రామానికి పరిసరాలు అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చినాయంటే దాన్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు. ఏ గ్రామంకి వచ్చినా మీరు చూడండి. ఇలా రెండు ఏంటంటే రాంపూర్ గ్రామం పెద్ద గ్రామం, మరి దాన్ని ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని ఒకటి. తర్వాత మీ యొక్క మంచితనం మరి మీ గ్రామానికి మీ నిధులను తెచ్చుకుంది. ఇంకా మరి కోరికలు నేను వాస్తవాలు ఇప్పుడు చెప్తా ఉన్నారు. ఒకటి ఏంటంటే మరి టెంపుల్, ఆ టెంపుల్ కూడా నిర్మాణానికి ఎంత ఇబ్బంది అయిందో మీకు అందరూ కూడా తెలుసు. ఒకసారి మనము దేవుని గుడి కడతామని చెప్పి మూటం చేసి తీసుకొని దేవుని తీసి పక్కన పెట్టి మధ్యాహ్నం కూడా ఆగిపోయి మరి గుడి కట్టే వచ్చి చనిపోతే ఎట్లా ఉంటుంది ఊళ్ళో పరిస్థితి. ఆ రోజు కొన్ని సంఘటనలు కూడా జరిగి ఊళ్ళో వేసిన కొన్ని సంఘటనలు కూడా జరిగినాయి. వీడిలో డిస్టర్బ్ అయింది. వృత్తిరాలు కొంతమంది రైతు తర్వాత నేసి కూడా కానీ అనేసరికి ఊళ్ళో అడగలేదు. అది ఏదో మా ఊరికి ఏదో పట్టుకుంటారా అని. దానికి నిజంగా మీ గ్రామస్తులందరూ కూడా చాలాసార్లు ఇమ్మడి వారు ఏమైనా కానీ మళ్ళీ ఆ టెంపుల్ను మరి రీస్టార్ట్ చేయాలి, కంప్లీట్ చేయాలి మా గ్రామానికి. లేకుంటే మా గ్రామంలో ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు అంటే ఈజీ మాట కాదు. ఇక ఒక కాంట్రాక్టర్ చనిపోయాడు, ఆయన పేరు మీద ఉంది. ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ మొత్తం లైసెన్స్ రద్దు చేయాలి, మొత్తం ఆ బిల్లు అంతా అక్కడికి క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసి మళ్ళీ కొత్తగా టెండర్ ఇష్యూ చేయాలి. ఇవాళ మీకు తెలుసు కదా దేవాదాయ శాఖలో ఫండ్స్ లేవు, ఏదో ఆగిపోయినా అట్టే పోతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో కూడా నిజంగానే ఆలోచన గారు వీళ్ళందరూ కూడా మన గ్రామస్తులు చాలా వచ్చి ఎంబాడంటే మంత్రి సురేఖ గారికి రిక్వెస్ట్ చేస్తే లాస్ట్ మనకు వీకెండ్ మళ్ళీ టెంపుల్ స్టార్ట్ అయ్యి సక్సెస్ఫుల్గా దేవుని కంప్లీట్ చేస్తున్నాం. నేను తప్పకుండా ఆశిస్తున్నా లక్ష్మీనరసింహస్వామి ఒక జీవన లక్ష్మీనరసింహం ఏంటంటే
ఎంత కోపంగా ఉంటారో అంత దయ కూడా ఉంటుంది ఆయన. అంటే క్రూరంగా ఉంటుంది, మన దయ ఉంటుంది. కాబట్టి ఆ దయ ఖచ్చితంగా రాంపూర్ గ్రామంలో ప్రతి కుటుంబం మీద, ప్రతి పిల్లవాడి మీద, ప్రతి మనిషి మీద జీవనంలో ఉంటుందని చెప్పి ఆ దేవుని అయితే మీరు నిజంగా ఆయుష ఆరోగ్యాలతో సుఖ సంతోషంతో ఆనందంగా ఉండేటట్టు ఆ భగవంతుడు వీళ్ళందరినీ కూడా జీవించాలని కోరుతూ మరి ఇలా ఇంకా కొన్ని సమస్యలు చెప్పారు. అదే గ్రామ కమిటీ బీటీసీకి ఒక 5 లక్షలు అడిగారు, తప్పకుండా అది కూడా ఇస్తాం. ఇక్కడ టెంపుల్ కూడా కట్టుకున్నా మన చుట్టూలో కూడా కాంపౌండ్ వాళ్ళు కావాలి. మరి దాని చుట్టూలో ప్రదర్శన చేయాలంటే కూడా ఎలా పోతుంది, దానికి రిక్వెస్ట్ కావాల్సిన దానికి ఒక 5 లక్షలు, కాంపౌండ్ ఒక 5 లక్షలు, 10 లక్షల రూపాయలు తప్పకుండా ఆయన మా సిడిపి నుండి ఇప్పుడు కాపాడండి కింద టీడీసీకి 5 లక్షలు, దీనికి ఒక 5 లక్షలు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఎస్సీ కాలనీ వాళ్ళు కూడా అడిగారు, వాళ్ళకు కూడా తప్పకుండా విడతల వారిగా చేస్తాం. తర్వాత ఇంకా హనుమాన్ పూరి టెంపుల్కు మరి కాంపౌండ్ వాళ్ళు అడిగారు, అది కూడా తప్పకుండా మన అన్న ఒకటేసారి కావు. ఎందుకంటే మన నియోజకవర్గం పెద్దది, మనకు దగ్గర కూడా గ్రామ పంచాయతీలోని తాండాలని అందరం కూడా చూసుకోవాల్సింటుంది. కాబట్టి మేము దయచేసి అర్థం చేసుకొని ఇది చేసుకుంటారని చెప్పి కోరుతూ ఏది ఏమైనా చివరిగా మరి గ్రామం యొక్క అభివృద్ధికి మేము పూర్తిగా కట్టుబడుతున్నాం. అందరూ కూడా ఏమో అజమాయిషి వ్యక్తులే లేదు ఇక్కడ, ఇంతమంది సభముఖంగా మేము చెప్తాం. అయితే మీరు ఒకటి గమనించాలి, గతంలో 2 సంవత్సరాల నుండి ఇప్పుడు మనకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏం జరుగుతుంది అసలు ప్రజల గురించి, ప్రజలు విగ్రహం రాజ్యం అంటే ప్రజాపాలన మీరు గమనించాలి. ఇవాళ మన గ్రామంలో ఒక మహిళా సోదరుమణి చనిపోయింది. మనం చనిపోతే తన పేరు నడిపోళ్ళ లత. తనకు 10 లక్షల రూపాయలు యాక్సిడెంట్ పాలసీ ఇచ్చినాం. అదేవిధంగా తను లోన్ తీసుకున్నటువంటి అమౌంట్ 1,95,000 రూపాయల లోన్ మాఫైంది. లోన్ మేరింగ్ స్కీమ్ ఉంది. తర్వాత మళ్ళీ ఆ లోన్ తీసుకున్నందుకు 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ అంటే అతను దగ్గర 2,95,000 లోన్ మాఫైంది. అవి డబ్బులు వచ్చినట్టే ఇది 2 లక్షల రూపాయలు బీమా వచ్చింది. తర్వాత 10 లక్షల రూపాయలు పిఎఫ్ వస్తుంది. అంటే దగ్గర ఒక మహిళ అనివార్య కారణాలు చనిపోతే 14 లక్షల రూపాయలు అన్నమాట. ఇది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ముఖ్యంగా మహిళా సోదరులు ఉన్నారు. గతంలో చాలా మితి లేకుండా మేము రుణాలు ఇస్తామని చెప్పింది. ఎక్కడైనా ఇచ్చిన మీరే ఇచ్చి కట్టి ఇలా మేము వచ్చిన తర్వాత దగ్గర 30,000 కోట్ల రూపాయలు చాలా మితి దాటి 0 వడ్డీతో ఇస్తున్నాం. మీకు అందరూ కూడా తెలుసు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇందిరమ్మ పేరు మీద మహిళా స్వశక్తి పేరు మీద 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని ఒక స్కీమ్ తీసుకున్నాం. ఇవాళ మహిళలకు 0 వడ్డీతో రుణాలు ఇస్తున్నాం. మరి 30,000 కోట్లు ఆల్రెడీ మనం ఇచ్చాం 7 సంవత్సరాలు. అంటే ప్రతి సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకొని మహిళలకు ఇచ్చి మహిళల ఆత్మహత్యలు చేయాలని. ఇవాళ ఇంతకుముందు మహిళలు అంటే ఏముంటుండే, పెరడంగా ఏదో ఇట్లా మనం పొందు వేసుకోవడం, లేకుంటే ఇంకా ఆవు వేసుకొని పాలనుకునే డైరీ ఫామ్ పరిశ్రమలు చిన్న పరిశ్రమలే ఉంటాయి. ఇవాళ మహిళలకు అది కాదు. ఇవాళ మీరు బస్సు అంటున్నారు కదా, ఇవాళ మనం 1000 బస్సులు ఇచ్చినాం ఎవరికి, మహిళా సంఘాలకి. మీరే బస్సులు కొనుక్కున్నారు మీ సంఘాలతో ఆర్టీసీకి అద్దెకిచ్చి, నెలకు 70,000 రూపాయలు వస్తుంది బస్సు. సో అదే ఈ రాంపూర్ గ్రామంలో మీరు ఒక బస్సు కొనుక్కోండి, మీరు ఆర్టీసీకి ఇవ్వండి, మీ ఊరికే కట్టించుకోండి, డబ్బులు మీకు 70,000 వస్తాయి. అంటే వాళ్ళ బస్సుల కానుండి, మరి పెట్రోల్ బంక్ల కానుండి, గిడ్డంగులు గోడన్స్ కానుండి, ఇవి కరెంటు తయారు చేసే అంత ఆదాయం తయారు చేస్తారు. ఎలక్ట్రిక్ ఏది మన సోలార్ ఎనర్జీ అంటారండి, అంటే చాలా విద్యుత్. అలాంటివి కూడా మీరు తయారు చేసుకునే అవకాశం ఇస్తుంది. ఒకటి ఏదో కోళ్ళని నేర్చుకోవడం, లేకుంటే పాల వ్యాపారం తీసుకుంటారు. పాల వ్యాపారం కూడా చిన్నది కాదు, మీరు చిన్న లెవెల్లో చేస్తున్నారు కాబట్టి చిన్నది కాదు. మన మల్కనూరు అని ఒకటి ఉంది, మన వరంగల్ సిద్దిపేట రూట్లో పోయినప్పుడు ఉంటుంది. మల్కనూరు అని ఒకటి సొసైటీ ఉంది, మహిళలే నడిపిస్తారు ముల్కనూరు. అక్కడ పాల వ్యాపారం చేస్తారు. పాలు ఒక 10-20 ఊళ్ళ నుండి పాలు సేకరించి అక్కడ పాలు ప్రాసెసింగ్ చేసి ప్యాకెట్ చేసి అమ్ముతాం. మనము విజయ డైరీ లాగా, కరీంనగర్ డైరీ లాగా, అమూల్ లాగా ఇట్లా అమ్ముతారండి. వాళ్ళు కోట్ల రూపాయల వ్యాపారం చేస్తాం. సో మీరు రాంపూర్ గ్రామ మహిళలు పెద్ద ఊరు కాబట్టి దగ్గర ఇక్కడ ఎన్ని గ్రూపులు ఉన్నాయి? ఇప్పుడు 110 గ్రూపులు ఉన్నాయి. మీరు అందరూ ఒకటైతే మీరు సాధించాలి ఏం లేదు. అన్ని వర్గాలు అన్ని రకాలైన బిజినెస్లు మీరు చేసుకోవచ్చు. ఇలా మహిళల పేరు మీద మరి మనకు హైదరాబాద్లో ఒక 3 ఎకరాల భూమి తీసుకుని అక్కడ షాపులు ఓపెన్ చేస్తారు. మీరు ఎంబ్రాయిడరీ చేస్తారు, లేకుంటే సున్నుండలు చేస్తారు. తెలంగాణ వంటకాలు ఉంటాయి కదా, అవి కూడా ఇప్పుడు రాంపూర్లో అమ్మితే 10 రూపాయలకు 50 రూపాయలకు కిలో ఉంటుంది. అది హైదరాబాద్ అంతా 3 వేలు.
సో వాల్యూ అడిషన్ కొరకు కూడా మీకు అన్ని విధాలుగా సహకరిస్తా ఉన్నాను. ఇవాళ మహిళా సోదరులకు 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్, లోన్ వేవింగ్, తర్వాత లోన్లో 2 లక్షల రూపాయలు ఇది పెడతా ఉన్నారు. సో ఇవాళ అదే కాకుండా ఇవాళ మహిళలకు ఇంకా ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు మహిళల పేరు మీద ఇస్తున్నాం. ఇల్లు ఆడవాళ్ళ పేరు మీద ఉంటే ఇంటి యజమాని మహిళ ఉంటే ఇల్లు క్షేమంగా ఉండాలి అని చెప్పి మహిళల పేరు మీద ఇస్తున్నాం. ఇవాళ రేషన్ కార్డు ఇచ్చినాం. 10 ఏళ్ళలో ఎప్పుడు ఇవ్వలేదు. రేషన్ కార్డు ఎవరి పేరు ఇచ్చినాం. ఇంతకుముందు మీరు రేషన్ కార్డు తీసి చూడండి, ఎవరి పేరు ఉంటే ఇంటి యజమాని భర్త పేరు మీద ఉంటుండే రేషన్ కార్డు. ఇవాళ కొత్తగా తీసి చూడండి ఎవరి పేరు ఉంది, మహిళ పేరు ఉంది. మహిళని యజమాని. ఇలా మహిళల చేతుల పైసలు ఉంటే ఇల్లు బాగుంటుందని చెప్పి మహిళలకే ప్రచారం ఇస్తున్నాం. రేషన్ కార్డు మహిళలకే ఇస్తున్నాం, ఇందిరమ్మ ఇల్లు మహిళలకే ఇస్తున్నాం, సన్న బియ్యం ఇస్తున్నాం. 1 కిలో 52 రూపాయలు పెట్టి సంవత్సరం ఉంటుంది. 6 ఉంటే 6 కిలో 6 ఇంటూ 6 ఎంత కదా 36 కిలోలు ఇస్తున్నాం. 10 మంది ఉంటే 60 కిలోలు ఇస్తున్నాం. ఎందుకు పేదవాళ్ళు కూడా ధనవంతులు తినేటువంటి ఆహారం నుంచి కాదు, అది 3 పూటలు మంచి సన్న బియ్యంతో పక్షాలతో తర్వాత తెలంగాణతో తర్వాత ఇంట్లో మంచి రెస్ట్ తీసుకోవాలండి. ఇవాళ మనం వ్యవసాయాన్ని రైతులు రాజు చేయడం అంటే మాటలు కాదు. ఇలా బోనస్ వచ్చింది. ఇలా ఎకరానికి 30 క్వింటాలు వండితే మనకి 2800 కాడికి వస్తుంది సంగవంతం. దాన్ని 90,000 వస్తుంది ఒక ఎకరానికి బోనస్ కాదు. ఇంతకుముందు ఎకరాలు వచ్చినాయా? ఇలా ఎకరానికి 15-20 రూపాయలు లాభం వస్తుంది రైతుకు. ఇలా రైతు చేపల పైసలు ఉన్నాయి. ఇంతకుముందు రైతు అంటే ఏముంటాడు, అప్పుల పాల్గొంటాడు, బ్యాంకర్స్ తిరిగి ఏడాది తీసుకోవాలా, నువ్వు ఇలా రుణమాఫీ చేస్తాం. సరే అంతమంది కాకపోవచ్చు, 90-80% మందికి వచ్చినా 10 మంది రాకపోవచ్చు. కానీ ఇవాళ దగ్గర మరి 26,000 కోట్లు పెట్టి మరి రైతులకు రుణమాఫీ ఇవాళ ఉచిత కరెంట్ ఇస్తున్నాం. అందుకే ఇవాళ మనం చెక్కాము వెళ్తున్నాం, అన్నీ చేస్తున్నాం. ఇవాళ గంగన చేస్తున్నట్టు ఇవాళ ప్రాణిక 21A కూడా ముఖ్యమంత్రితో మాట్లాడినాం. మరి ఇరిగేషన్ మంత్రిని ఒప్పించి ఇవాళ అది పాత మోడల్లోనే మొత్తం 1,20,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని సంకల్పం ప్రభుత్వం ఆల్రెడీ తీసుకున్నది. కాబట్టి కొంచెం ఏదో కాకుండా 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది. మనకు ఖచ్చితంగా 103 రాంపూర్ గ్రామానికి మంచి పనులు తీసుకొచ్చే బాధ్యత నాది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒట్టిగా చెప్పిపోయే పార్టీ కాదు. సరే కొంతమంది అక్కడ అంటున్నారు, ఇక్కడ మీరు పెన్షన్ ఇస్తామన్నారు, ఇవ్వలేదు. వాస్తవం మరి మీరు గత చరిత్ర తీసుకుంటే ఇవాళ మన కేసీఆర్ ఏం చేసారు, మొత్తం అప్పుల వేసిపోయారు రాష్ట్రం. 9 లక్షల కోట్లు అప్పు వేసింది, ఒకటి కాదు. అంటే ఎంత ఒక్కొక్కరి దృష్టి మీద 2.5 లక్షలు వస్తున్నారు ఒక్కొక్కరు పుట్టిన పిల్లలకి. మన జనాభా 4 కోట్లే, మరి ఆయన 9 లక్షల కోట్లు ఇస్తున్నాం. అయినా కానీ మరి మనం ఇచ్చిన మాట మీద ఉండాలని ఒకటి చేసుకుంటా ఉంటున్నాం. మీరు ఒకటే గ్రహించండి, మాకు అధికారం ఇచ్చింది 5 ఏళ్ళకు. మరి ఇప్పుడు వచ్చి 2 సంవత్సరాలు కాదు, ఇంకా 10 రోజులు తక్కువనే ఉన్నది. మరి 2 సంవత్సరాలు చేయాలంటే చేస్తాం. 5 ఏళ్ళ తర్వాత ఒకవేళ మేము అన్నయ్య కూడా చేయకపోతే అప్పుడు మీకు చెప్తాం ఎందుకు చేయలేదు. అప్పుడు మీరు నిర్ణయించుకోండి. చేస్తే ఎందుకు ఎట్లా చేసామో చెప్తాం, చేయకుండా కూడా ఎందుకు చేయలేదు కూడా చెప్తాం. మీకు దాని సమాధానం చెప్పే అవసరం మాకు ఎందుకంటే మీరు మమ్మల్ని ఎన్నుకోండి. కానీ ఎవరికో ప్రతిపక్షంలో టీఆర్ఎస్లో బీజేపీ చెప్పే అవసరం మాకు లేదు. కాబట్టి 5 ఏళ్లలో ఖచ్చితంగా చేసినవి చెప్పినవి 100% చేస్తాం. కొంచెం ఆలస్యం కావచ్చు, ఆర్థిక పరిస్థితి బాగాలేదు. కాబట్టి మీరు అర్థం చేసుకోండి. వచ్చి 2 ఏళ్ళ కాగానే మొత్తం అన్ని చేయలేదంటే మళ్ళీ మీకు కూడా నేను చెప్తా ఉన్నా. ఇలా ఇంతకుముందు తమ్ముడు శ్రీనివాస్ కూడా చెప్పింది, గడ్డ కొలకేసి పాలు ఒక దగ్గర వెళ్తే రావు. అట్లా మనం ఆవును ఎంచుకుంటాం, ఆవును ఎంచుకుని ఆవుకే బయట పచ్చిగా చేయాలి, దానా పెట్టాలి. అయితేనే అది పాలు ఇస్తాడు, ఆ పాలకు లాభం. నేను ఇంకో ఆవుకు పాలు వేసేసి గడ్డి వేసేసి ఆవు ఈ ఆవుకు పాలు పెడతా అంటే అది కరెక్ట్ కాదు, న్యాయం కూడా కాదు. నేను అయినా చెప్తున్నా కదా, నేను ఈ 2 సంవత్సరాల వల్ల మన రాంపూర్ గ్రామానికి దగ్గర 12 నుండి 13 కోట్ల రూపాయలు తెచ్చిన. ఇది ఆ రికార్డులు నేను చెప్పడా కాదు. కాబట్టి ఇంకా భవిష్యత్తులో రాంపూర్ గ్రామము బాగా డెవలప్ కావాలి, అభివృద్ధి చెందాలి, మహిళా సంఘాలు అభివృద్ధి కావాలి, సంక్షేమం అమలు కావాలి. ఇలా చెప్తా ఉన్నాడు తమ్ముడు దగ్గర మన 300 CMR విజిట్ ఇచ్చారు మన పనులే. అదే టాప్ ఇవాళ రాష్ట్రంలోనే మన నంబర్ 1 ఉన్నాం CMR అట్లా. అంటే మీరు రాంపూర్ గ్రామానికి ఏ పార్టీ ఏ కులం అని అడగలేము మేము. ఏదోడా ఇచ్చేయండి. ఇలా ఒక అన్నాడు, ఇప్పుడు ఇల్లు కూడా 32 ఇంటికి ఇచ్చినాం, పేదవాళ్ళకే ఇచ్చినాం, ఇల్లు లేని వాళ్ళకే ఇచ్చినాం. మీరు ఇప్పుడు కూడా చెప్పండి, ఒక ఇల్లు వాళ్ళకి ఇల్లు అసలు ఇప్పుడే కాన్ఫిడెన్స్. అది కాంగ్రెస్ పార్టీ అంటే అర్థమైనా.
కాబట్టి ఇట్లా మాట మీద ఉంటాము, చెప్పిపోయేది కాదు, చెప్తే మాట మీద నిలబడతాము. మీరు కూడా మరి మంచి మనసున్న వాళ్ళు, ప్రేమ వాళ్ళు కాబట్టి మీరు మరి ఎవరు మన కొరకు పనిచేస్తున్నారు, ఎవరు మాట చెప్పిపోతున్నారు. గతంలో 10 ఏళ్ళు మాటలు చెప్పి ఏమైంది రాకుండా బతిద్దాం మరి రాని 2 సంవత్సరాలు ఏం జరిగిందో మరి 10 ఏళ్ళు ఏం జరిగిందో రాకుండా ఇవాళ ఇంకో చెప్తా ఉన్నా మీకు. ఇప్పుడు మన తారకన్ గారు సీనియర్ నాయకుడు, ఆయన ఊరుకోబడి గోడాన్ని కడదామని ఒక ల్యాండ్ ఉన్నాడు. దాని మీద కూడా చెప్పారు. నేను నిజంగా కూడా నేను ఒక హెచ్చరికలాగానే చేస్తా ఉన్నా. మీరు వీడీసీ పేరు మీద గ్రామాల్లో అభివృద్ధి అడ్డుకుంటామంటే బీజేపీ టీఆర్ఎస్ వీళ్ళు జమాయి వీడీసీలో వీడీసీ పేరు మీద కథ చేస్తాము. గ్రామాభివృద్ధిని అడ్డుకుంటే వీడీసీ కాదు ఎవరైనా ఊరుకునేది లేదు, అదే పార్టీలో. కాబట్టి ఇక వీడీసీ పేరు మీద నేను చెప్పింది నడుస్తా కదా అని చెప్పి అందులో ఒకటి బీజేపీ కూడా చేరి, ఒకటి టీఆర్ఎస్ కూడా చేరి, చేయదు గది అంటే ఊరుకోం. వీడీసీ ఎంతవరకు ఓన్లీ మన గ్రామాభివృద్ధి మట్టికే, గ్రామం మంచి చెడు చూడడానికే వీడీసీ. మన అందరూ వీడీసీ కొంచెం ప్రాబ్లం ఉంది సార్. ఇవాళ టెంపుల్కు మన కళ్యాణం చేయాలంటే నిలవడానికి కష్టమవుతుంది, ప్రాబ్లం ఉంది. నేనన్నా ఆగ్రహంగా మీ గ్రామాభివృద్ధి మట్టి మీరంతా యునైటెడ్ ఉన్నమాట రావాలనుకుంటున్నాను. అని ఇవాళ రాజకీయాలు చేసి అభివృద్ధిని కూడా రాజకీయం చేసి అభివృద్ధిని అడుగుతామంటే మాత్రం ఊరుకునేది లేదని చెప్తున్నాను. కాబట్టి ఇవాళ అదే సరే మొన్నకు మనకి ఇవాళ వచ్చినా కానీ మీరు అందరూ అయినా కానీ మరి తక్కువ టైంలో నిన్ననే చెప్పినారని మరి మీరు అందరూ కూడా నాకు తెలుసు వ్యవసాయ పనులు ఉన్నాయి, ఇవాళ ఇంకా వడ్లు పొలం ఉంది. వడ్లు కూడా మనం ఒక గింజ కూడా కట్టలేకుండా కలిసిన వడ్లు కూడా కొట్టుకుంటాం. ఇంతకు గతంలో జరగాలి 10 కిలోలు జరిగింది. ఇవాళ లేబర్ కొట్ట లేదు, లారీల కొట్ట లేదు. అందువల్ల పంట బాగా వస్తుంది. గతంలో కంటే అలా 9 లక్షల మెట్రిక్ టన్నులు వస్తుంది. మన కాన్సెప్ట్లో 3 లక్షల మెట్రిక్ టన్నులు. ఇది చరిత్ర ఎప్పుడూ జరగాలి. దానికి కారణం ఎవరు? మీరే. కష్టపడే రైతులు ఉన్నారు మన దగ్గర, కష్టపడుతున్నారు, కష్టపడిస్తున్నారు. తర్వాత ప్రభుత్వ సహకారం కూడా దానికి కరెంట్ ఇస్తున్నాం, రైతులకు ఎరువులు ఇస్తున్నాము, మళ్ళీ విత్తనాలు ఇస్తున్నాము, మళ్ళీ మార్కెట్ గ్యారంటీ ఖచ్చితంగా మేము వినియోగించుకుంటున్నాం. కాబట్టి మీరందరూ కష్టపడి పంటలు పండించుకుంటూ ఇలా మన వికాసాలు పంటలు ఇలా రైతులు చేయబోయే పైసలు బ్యాంకులు. కాబట్టి ఇలా రైతులు రాజులు చేసినాం, మహిళలను నిజంగా కోర్టులు చేయబోతా ఉన్నాం. ఇలా యువకుల ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాం. ఇలా ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ పెంచుతామంటే బీజేపీ రాదు. కానీ షెడ్యూల్ అయినా ఒకటి ఉంటే పార్లమెంట్లో బిల్లు పెట్టాలి. ఇలా పార్లమెంట్లో ఎవరున్నా అంటాను బీజేపీలో ఉన్నారా, మరి ఆ బిల్లు వేయమని మాట్లాడతారు. మొన్నలాగానేమో కేసీఆర్ జైలు వేయాలని లోపడేయాలని మాట్లాడేది బీజేపీ. ఇవాళ మనం సీబీఐ కాబట్టి 2 నెలలు తక్కువ చేస్తున్నాం. ఇక్కడ మాట్లాడలేదు, బయట మాట్లాడలేదు, గుడాలని మాట్లాడలేదు. ఏం కొరకు వాళ్ళు ఇద్దరు కలిసి ఉన్నారు. మన జుబిలిస్లో చూసినాం, ఇద్దరు కలిసే ఉన్నారు. వాళ్ళు కలిసి పోటీ చేసిన కారణంగా ఉన్నారు. ఆయన జుబిలిస్ ప్రజలు అమాయకులా, మనలాగే తెలుగులో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు కూడా తీసి పడబుచ్చి 25 నా నవీన్ యువకులు ఒక బిడ్డలు గెలిపించారు. అట్లనే మీరు కూడా తెలివితో వ్యవహరిస్తారని నేను భావిస్తా ఉన్నా. మీరు ఇవాళ అంటే చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట మీద ఉంటుంది. ఇవాళ మొన్నలాగానేమో కేసీఆర్ జగన్మోహన్ లేదు, మరి కోర్టు అడ్డం పడుతుందా, గవర్నర్ అడ్డం పడుతుందా, గవర్నర్ పరిశీలిస్తే మొన్న ఏమన్నాడు కేసీఆర్ ఏమన్నాడు, గిరేవి లొడబీస్ కేసీఆర్ పెట్టిందని దాంట్లో ఏమైతే ఇష్టం చేసుకుంటున్నాం. ఇవాళ మనం విచారణ చాలు చేసాం. విచారణ చాలు చేస్తే రాకెట్లో పెడతారు, నా మీద కష్టసాధన చేస్తున్నాం. నువ్వు ఇంకోసి వేయదు, తప్పు చేయలేదు, కానీ ఎందుకు భయం, ఎందుకు కోటుకోవడం అంటే చేసేదాన్ని లంఘనాలు వేరే ప్రాపర్ చేసారు. నలుగురు కేసీఆర్ కుటుంబం మొత్తం కూడా అక్కడి దొంగలు అంటారు. జనరల్ సిద్ధిన దొంగలు ఏదంటే తాళాలు ఉన్నాయా, తాళాలు వేసి కూడా తెలంగాణ కూడా ఉన్నారో చూసి తెలంగాణ దొంగలు చేస్తారు చిన్న దొంగలు. కానీ వీళ్ళు ప్రకటి దొంగలు మొత్తం తెలంగాణ దోచుకొని ఇలా సామాన్లు పడుకుని ఇలా మాట్లాడుతుంది. ఇలా కేసు అయిపోతే కష్ట సాధింపంట అంటే వాడు దొంగతనం చేసి దేశాన్ని ముట్టుకుంటే కేసు పెట్టదా, వాళ్ళ ఆలయాన్ని రొటబీస్ కేసు కింద ఏమవుతుంది అంటే ఇట్లా ఉన్నది. ఇప్పుడు ఆ కుటుంబాన్ని మీరు గమనించాలి. ఎందుకు చెప్తున్నారంటే ఈ బీజేపీ టీఆర్ఎస్ ఎవరు చేయాలి, తెలంగాణ రాష్ట్రం ఇలా తెలంగాణ రావాల్సిన ఫండ్లంతా కూడా అడుగుతున్నారు బీజేపీ. ఇలా భూశ్రీ వారి ఫండ్ ఏమంటే పైసలు ఇస్తలేరు, పెట్రోల్ ఎక్స్టెన్షన్ ఏమంటే ఇస్తలేరు, మరి బాగా పైసలు ఏమంటే పైసలు ఇస్తలేరు. మనం ఏమన్నా ఐఎస్ఎం అడుగుతున్నామా, మోడీ చెవులకి పైసలు అడుగుతున్నామా, మనం ఏం అడుగుతున్నాం, మనం కట్టిన పైసలే మనకి ఇవ్వమంటున్నాం. మరి ఒక రూపాయి కట్టిన రూపాయి కడితే మన రూపాయి మనకి ఇవ్వాలి కదా. 42 పైసలు మనకి ఇస్తున్నారు, 52% అటు ఉత్తరప్రదేశ్ బీహార్ ఇస్తాం.
దాని మనం ఏమైనా మౌలికంగా పెడుతున్నా ఇప్పుడు అమిత్ షా జేబులకి కట్టి పెడుతున్నా మనం కష్టపడ్డ పైసలు మనం కట్టిన పైసలు మనకి మధ్య చేరుతుంది ఇలా మనం ఓట్లేసి గెలిపించినందుకు మనం ఒకరు మాట్లాడతారు కదా ఇప్పుడు బీఆర్ వాళ్ళు ఒకరు మాట్లాడతారు అంటే మీరు గమనించండి మీరు అంతా విఘ్నులు రాజకీయానికి చైతన్యం తక్కువ లేదు గ్రామ గ్రామంలో పెద్ద నాయకులు రామకృష్ణ రెడ్డి గారు ఇలాంటి గ్రామంలో ఉన్నారు ఇప్పుడు మనకు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో రామచంద్ర గారు ఉన్నారు ఈ గ్రామంలో రాజకీయ నైపుణ్యానికి రాజకీయ చైతన్యానికి తక్కువ లేదు కాబట్టి మీరు విఘ్నులుగా ఒక ఆలోచించి నిర్ణయం తీసుకున్నారని చెప్పి మాత్రం నేను చెప్పగలుగుతా నేను తప్పకుండా మరొకసారి చెప్తా ఉంటాను రాంపూర్ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి పూర్తిగా మేము కట్టుబడి ఉన్నాము దయచేసి మనం ఆదరించండి ధన్యవాదాలు ఈరోజు 40 లక్షలతోని నిర్మించినటువంటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి మన ప్రారంభోత్సవం చేయడం జరిగింది. గత వారం రోజులుగా ఇక్కడ మరి విగ్రహ ప్రతిష్టాపన కావాల్సిన ఉత్సవాలన్నీ కూడా జరిగినాయి. ఈ సందర్భంగా గ్రామస్తులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ లక్ష్మీ నరసింహస్వామి దయ వల్ల రాంపూర్ గ్రామస్తులందరూ కూడా ఆయుష ఆరోగ్యాలతో సుఖశాంతులతో ఉండేటట్టు దేవుడు భగవంతుడు జీవన్ ఇవ్వాలని కోరుతూ మరి రాంపూర్ ఇవాళ దగ్గర అంటే అన్నీ విధాలుగా అభివృద్ధిలో ముందుకు పోతూ ఉంది. 12 కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాల్లో రాంపూర్ తీసుకొచ్చి అభివృద్ధి చేయడం జరిగింది. మరి ఇంకా ముందు కూడా రాంపూర్ గ్రామాన్ని అన్ని రంగాలలో ముందుకు పెట్టడానికి మరి తప్పకుండా కృషి చేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని గుర్తించి ఆదరించాలని కోరుతున్నాను.
పల్లి గ్రామంలో ఎవరికైతే బీపీ షుగర్ కానీ ఇంకేదైనా బాలింతలు వాళ్ళంతా ఉంటే మరి దూరం వెళ్లకుండా ఇక్కడ మన విలేజ్లోనే ఒకటి పల్లె దవాఖానా పేరు మీద సబ్ సెంటర్ను ప్రారంభించుకోవడం జరిగింది. అది 20 లక్షల రూపాయలతో మనకు మీకు అందరికి అందుబాటులో ఉండాలని మన గ్రామంలోనే రోడ్డు ఎక్కుతుంది. దాని శంకుస్థాపనలో మన ప్రారంభోత్సవం సందర్భంగా మీకు స్టాఫ్ కూడా ఉన్నారు. ఆల్రెడీ ఇక్కడ ఒక ఆయుష్మాన్ డాక్టర్ ఉంటారు, ఆయుర్వేదిక్ డాక్టర్, తర్వాత ఇంకా ఎన్ఎన్ఎం ఉంటారు, ఫార్మసీ ఉంది, ల్యాబ్ ఉంది, బీపీ షుగర్ అన్నీ కూడా చెక్ చేసుకోవాలి. ఈ సందర్భంగా ఇప్పుడు మీ అందరితో మాట్లాడిన తర్వాత మన సుదర్శన్ గారిని మన వెంకటస్వామి వీళ్ళందరూ కూడా శాంసంగ్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పింది ఏంటంటే మీ ఊళ్ళో ముఖ్యంగా 2-3 సమస్యలు ఉన్నాయి. ఒకటి బస్ స్టాండ్ ఇంతకుముందు కూడా చెప్పారు, అది తప్పకుండా ఇక్కడ ఒకటి మన గాంధీనగర్ దగ్గర ఒకటి అమ్మ ఇంకా కండిషన్ ఇంటిగా తొందరనే అయితే 2 నెలల్లోనే అయిపోతుంది. అర్థమైనా బస్ స్టాండ్లో ప్రాబ్లమ్స్. తర్వాత ఇప్పుడు ఇందిరమ్మ ఇంట్లో మటుకు గతంలో మీకు అందరూ కూడా తెలుసు, ఇంకా ఫౌండేషన్ వేసిన 2015 అది 25 10 ఏళ్ళు అయింది. గోల్డ్ మేకలు. సో ఆ రోజు నేను ఎలక్షన్ ముందు కూడా ఇక్కడ రావడం జరిగింది, ఆ రోజు చెప్పడం జరిగింది. ఇప్పుడు మీకు ఎన్ని ఇస్తుంది కదా అదే ఇప్పుడు నడిపెల్లి జీపీకి దగ్గర దగ్గర 70 ఇందిరం ఒక్కొక్క ఇల్లు 5 లక్షల చొప్పున రేపు అందరికి వస్తాయి. అయితే దాంట్లో ఎన్ని ఇల్లు 30 ఇల్లు కడతారు, మిగతా ఇంకా చూసుకుంటారంటే. అది కాకుండా కూడా ఇక్కడ మనకు ఈ డబుల్ బెడ్రూమ్ నుంచి స్టార్ట్ చేస్తాం కదా, ఏ స్కూల్ అంటే మనకి ఎవరికైతే ప్లాట్లు లేవు, చెప్పుకోవడానికి ప్లాట్లు లేవు, ఆ భూమి లేని వాళ్ళకు అవి త్వరలోనే ఇస్తాం. అందులో ఆల్రెడీ లబ్ధిదారులు జరుగుతూ ఉంది. అది ఆల్రెడీ బయట కలెక్టర్ దగ్గర ఉన్నది. మనము ఇది తొందరగా అయితే తొందరగా, లేకుంటే కాన్ఫరెన్స్ మీటింగ్ తర్వాత వాళ్ళందరూ కూడా ఏం చేస్తామంటే వాళ్ళకు ఇప్పుడు సపోజ్ పునాది వారికి తగ్గింది అనుకుంటుంది, పునాది 1 లక్ష రూపాయలు అయితే 4 లక్షల నుంచి 1 లక్ష రూపాయలు తగ్గిస్తుంది. అంటే భూమి ఇచ్చి మనం భూమి లేని వాళ్ళకి ఇల్లు ఇస్తున్నాం కదా 5 లక్షలు, అట్లనే దానికి ఎంత ఖర్చు అవుతుందో ఖర్చు చేసి మీకు అది కట్టుకోవాలండి, గవర్నమెంట్ ఇచ్చి మీరే కట్టుకోవాలి. అట్లా ఇల్లు కూడా మీకు అందరికీ డిస్ట్రిబ్యూషన్ చేస్తాము. ఇళ్ళకి ఎక్కిస్తాము. దానిలో కొంతమంది స్పెషల్ అందరూ కూడా అందరు పేదోళ్ళే, ఇల్లు లేని వాళ్ళు అందరికీ ప్రాబ్లం అలా లేని వాళ్ళకి కూడా ఇంకా పక్కన జాగు కానీ 75 గజాలు వచ్చి జాగిచ్చి దాన్ని ఇప్పుడు మనకి స్కీమ్ స్టార్ట్ అయ్యి సంవత్సరం కూడా కాలేదు, అది ఇంకా 3-4 ఏళ్ళు ఉంది మన గవర్నమెంట్. కాబట్టి తప్పకుండా నడిపే గ్రామంలో అందరికి ఇచ్చే బాధ్యత సో ఇల్లు ఉన్నాయంటే అది ఊరిపోయి వాళ్ళే మా చుట్టాలు కాదు, మా కులం మన మొత్తం గవర్నమెంట్ నుండి ఆయన పడతారు. అయితే కొంచెం సప్లిమెంట్ ఇస్తే మనకు మన అది కాకుండా మరి శ్మశాన వాటికి అన్నది దాన్ని ఖచ్చితంగా అదే మన ఎన్ఆర్టీఎస్లో పెట్టించి అది కూడా చేస్తున్నాం. సో ఇంకా ఏమున్నాయి ఇప్పుడు చారాన మిక్కి లేకుండా లోన్లు వస్తున్నాయి. ఇంకా రాబోయే కాలంలో ఇంకా పెద్ద ఎత్తున మనకు ఎవ్రీ ఇయర్ ఇస్తాము. దగ్గర 1 కోటి మంది మహిళలకు 1 లక్ష కోట్లు ఇప్పటికీ మనం 30 కోట్లు ఇచ్చినాం, 35 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చాం. ఇంకా ఇందిరామిల్లు మీ పేరు మీద ఇస్తున్నాము, రేషన్ కార్డు మీ పేరు మీద ఇస్తున్నాము, సన్న బియ్యం ఇస్తున్నాము, 200 రూపాయలు కరెంట్ ఇస్తున్నాము, ఆర్టీసీ ఇస్తున్నాము. ఇలా రాబోయే కాలంలో ఇంకా కొన్ని గ్యాస్ రాబోయే చాలా మందికి వస్తుంది. కొంతమందికి ఏమైందంటే అది కేవైసీ ప్రాబ్లం రాలేదు. ఇప్పుడు ఊళ్ళో 500 మందికి ఇద్దరికి మనం అదేవిధంగా చిన్న టెక్నికల్ ఇష్యూ ఉంటుంది, అది కూడా 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కూడా ఇస్తాము. దీన్ని ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, అదంతా అయిపోతుంది. మీరు ఒకటే ఏమంటున్నామంటే ఇప్పుడు స్థానిక సంస్థలు ఇంటికి వస్తున్నాయి, మీకు ఏదైనా ఇప్పుడు ఇందిరా మిల్లు మీ పేరు మీద ఇస్తాం, పెద్దపేట వేస్తున్నాము, మీ చేతిలోనే ఇల్లు ఉండాలి, మీ చేతిలోనే ఉండాలి. సో కాబట్టి ఇలా రాబోయే కాలంలో ఇంకా కూడా పెద్ద పెద్ద వ్యాపారం చేసుకోవడానికి కూడా మీకు అవకాశం ఉన్నాయి. ఇప్పుడు మహిళా సంఘాలు అందరూ కూడా తెల్లారే కావు. ఇక మిగతా వాళ్ళందరూ కూడా సబ్సిడీషన్ కూడా అంటున్నారు. ఆ సబ్సిడీషన్ కూడా మనం ప్రపోజల్ పంపించినాము. శాంక్షన్ కాగానే ఈ ల్యాండ్ కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. దానికి కొంచెం టైం పడుతుంది, పెద్దది 3-4 కోట్లు కాబట్టి 5-6 నెలలు పడుతుంది. శాంక్షన్ అయినాకనే మనం చూద్దాం. అది కూడా ఏం ప్రాబ్లం లేదు, దానికి పొల్యూషన్ కావాలి.
ఇవాళ 10 ఏళ్ళలో ఒక ఇల్లు వచ్చిందని మరి ఇలా మేము 40-70 ఇల్లు ఇచ్చినాము, 30 ఇల్లు కట్టుకుంటున్నాం. అట్లా సన్న బియ్యం ఇస్తున్నాం, రైట్స్ ఇచ్చినాం కదా. ఏది ఉండా చేస్తాం, కానీ మీరు మాత్రము ఒక మాట మీద ఉండండి. మీకు ఒట్టిగా మీరు పెన్షన్ రానులకు ఒక నిమిషం ఆగండి. దానికి ఇప్పుడు ఇంకా అది స్కీమ్ ఇంకా చాలు కాలేదు. గతంలో ఎవరికి కూడా కొత్త పెన్షన్ రాలేదు, పాతలకి ఇచ్చినాం. ఇప్పుడు కొత్త వాళ్ళకి ఇస్తాము, పాత వాళ్ళకి ఇస్తాము. కాకపోతే ఇంక ఇప్పుడు డబ్బులు లేవు. మనం కేసీఆర్ ఏం చేసి మొత్తం అది సాఫ్ చేసుకుని పోయాడు. అర్థమైందా? ఇప్పుడు మనకు టైం పడుతుంది, ఇస్తాము. ఇంకా ఇప్పుడు 2 సంవత్సరాలు కూడా కాలేదు. ఇంకా మేము ఇంకా 3 ఏళ్ళు ఉంటాము. మళ్ళీ మీరు ఓట్లేస్తే మళ్ళీ 5 ఏళ్ళు ఉంటాము. భూమి పూజ చేశాం. ఇవాళ 11 నెలల్లో హాస్పిటల్ కట్టి ధర్మారం గ్రామానికి మన చేతికి అందించారు. ఇంత స్పీడ్గా పని జరగడం దయచేసి మెడికల్ ఆఫీసర్స్ వాళ్ళు కూడా పైకి వాసు మీద ధర్మారంలో అంత పెద్ద ఊరు, హాస్పిటల్ ఇద్దాం, ఖచ్చితంగా తొందరగా కట్టి చేద్దామని చెప్పారు. ప్రతిసారి అడిగారు. సార్కి వచ్చి కూడా స్లాబ్ లెవెల్ ఉన్నప్పుడు, పిల్లల లెవెల్ ఉన్నప్పుడు సార్కి వచ్చి ఫోటో పెట్టాం. సార్ చాలా ఆనందపడ్డారు. దాని తగ్గట్టుగా ఇవాళ ఇంత మంచి హాస్పిటల్ కట్టుకోగలిగాం. సార్ మీకు ధర్మారం గ్రామస్తుల తరపు నుంచి మీకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు చేస్తున్నాం సార్. సార్ కొన్ని సమస్యలు ఉన్నాయి సార్, మీ ఇస్తే చెప్తాం సార్. సార్ ఒకటో వార్డు నుంచి 6వ వార్డు వరకు 11 kV వైర్లు వెళ్తున్నాయి సార్. అవి చేయబట్టి ఒక 5-6 ఇంధనం మిల్లు కూడా ఆగిపోయినాయి సార్. మీరు చెప్పినప్పుడు సార్ ఎస్సీ వాళ్ళు వచ్చి చూసి వెళ్ళారు సార్. దాని గురించి కొంచెం ఇంకో స్టప్ వేస్తే బాగుంటుంది సార్. ఇంకా అది చేయబట్టి ఒక 4-5 ఇంధనం మిల్లు కూడా ఆగిపోయినాయి సార్. సార్ అంగన్వాడీ భవనాలకి మనం మీతో మీకు చెప్పాం సార్. ఒక 2 అంగన్వాడీ భవనాలు ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాం సార్. ఇంకొకటి సార్, ఇక్కడ ఈ ప్లేస్ పక్కన ఉంది సార్. ఇక్కడ అంగన్వాడీ భవనం కూడా ఒకటి ఈ వేరే వాళ్ళకి ఇస్తే ఇక్కడ ప్లేస్ ఉంది సార్. ఇక్కడ చేపిద్దాం అనుకుంటున్నాం సార్. దీని పక్కనే ల్యాండ్ ఉంది సార్, చేపిద్దాం అనుకుంటున్నాం సార్. ఈ చర్చి వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు ఇచ్చారు సార్. వాళ్ళు డోన్ వచ్చి కట్టేసుకున్నారు సార్. వాళ్ళు దాన్ని కమిటీ వాళ్ళకి మార్చమన్నారు సార్. అదొకటి చూడండి సార్. ఇక్కడ మన బీసీ కమిటీ వాళ్ళు మనకు 5 lakhs ఇచ్చాం సార్. అది కొంచెం అసంపూర్తిగా ఉంది. ఇంకా దయచేసి దానికి కొంచెం మీరు ఫండ్ ఇచ్చి దాన్ని పూర్తిగా కంప్లీట్ చేసుకుంటాం సార్. ఒక 5 lakhs ఇవ్వండి సార్. SC/ST సప్లైన్ కింద మనకు 20 lakhs శాంక్షన్ అయింది సార్. అవి కొంచెం పూర్తిగా తొందరగా ఈ పని అయ్యేటట్టు చూడండి సార్. ఇంకోటి సార్, అసంపూర్తిగా ఒక మన ఇంద్రమీల లిస్టులో సార్ ఒక 22 పేర్స్ మిస్సింగ్ అయినాయి సార్. ఇవి కొంచెం అవి కాబట్టి సార్ కూడా ఇది కాబట్టి
దయచేసి ఏమన్నా ఇంకా సమస్యలు ఉంటే కూడా సార్ చెప్పండి సార్. సార్ ఇంకో చిన్న విషయం సార్, రేషన్ కార్డులు మ్యాక్సిమం మాకు ఎంఆర్ఓ గారు సహకరించారు సార్. రేషన్ కార్డు చాలా వరకు వచ్చేసింది సార్. ఇంకొక 30 రేషన్ కార్డులు కొంచెం పెండింగ్ ఉన్నాయి సార్. అవి కొంచెం వెయ్యవ చూస్తే లోకల్ ఎలక్షన్లో మాకు కొంచెం ఉపయోగపడతాయి సార్. మ్యాక్సిమం రేషన్ కార్డు కంప్లీట్ అయిపోయింది సార్. ఈరోజు మన డిచ్పల్లి మండలంలో ధర్మారం గ్రామంలో సబ్ సెంటర్ అంటే ప్రాథమిక వైద్యం కొరకు మనం బీపీ కానీ షుగర్ కానీ ఇంకా పాలింతలు కానీ ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటే యాంటీనేటల్ కేర్ కొరకు అలా జ్వరము ఈ ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో నిర్మించినటువంటి ఈ సబ్ సెంటర్ను మరి ప్రారంభోత్సవానికి మీ గ్రామానికి రావడం జరిగింది. నాతో పాటు మరి మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారు, పెద్దలు కంచెటి గంగాధర్ గారు, మరి సింగిల్ విండో చైర్మన్ రామకృష్ణ గారు, అదేవిధంగా రామచంద్ర గౌడ్ గారు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గారు, మండల పార్టీ అధ్యక్షుడు అమృతపు గంగాధర్ గారు, పెద్దలు సాయిబాబు గారు, మహమూద్ గారు, వాసు గారు, ప్రవీణ్, శాంసన్ గారు, గ్రామ పెద్దలు దాదా, వీళ్ళందరూ కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళు మెడికల్ ఆఫీసర్స్కు, మరి అధికారులకు, మరీ ముఖ్యంగా గ్రామ పెద్దలకు, మరి ఇక్కడికి వచ్చినటువంటి మా అక్క చెల్లెలందరికీ, అమ్మలకు అందరు కూడా పేరు పేరున నమస్కారాలు. ఇది ధర్మారం గ్రామానికి నేను ఈ 2 సంవత్సరాల్లో చాలాసార్లు రావడం జరిగింది. ఈ గ్రామం వస్తేనే ఒక విధమైన ఒక అనుభూతి ఏంటంటే ఇక్కడ ఒక చైతన్యము, ఇక్కడ ఒక అంటే ఒక నాలెడ్జ్తో కూడుకున్నటువంటి ప్రజలు ఉంటారు కాబట్టి మరి అంటే అంటే బాగా ఆనందంగా అనిపిస్తుంటాం ఈ గ్రామానికి రావడం. సో ఇవాళ మనము ప్రైమరీ హెల్త్ సెంటర్ కింద ఒక సబ్ సెంటర్ నిర్మించుకున్నాం. ఇక్కడ మనకు 24 అంటే ఫార్మసీ ఉంటుంది. ఫార్మసీలో అన్ని రకాలకు సంబంధించినటువంటి యాంటీబయాటిక్స్ కానీ, న్యూట్రిషన్ సప్లిమెంట్స్ అంటే ఐరన్, కాల్షియము ఇలాంటివి అన్నీ ఉంటాయి. తర్వాత ఓరల్ రీహైడ్రేషన్ ఉంటుంది, జ్వరానికి సంబంధించిన మందులు ఉంటాయి, తర్వాత బీపీకి షుగర్కి సంబంధించిన మందులు ఉంటాయి. బీపీ చూస్తారు, షుగర్ చూస్తారు, తర్వాత మూత్ర పరీక్షలు కానీ ఇట్లా రక్త పరీక్షలు కొన్ని చేస్తారు, కొన్ని ఏమో ప్రైమరీ హెల్త్ సెంటర్కి పోవాల్సి వస్తుంది. సో బేసిక్గా మళ్ళీ యాంటీనేటల్ కేర్ ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ వీళ్ళందరూ దూరం పోకుండా మన ఊళ్ళోనే ఇక్కడ ఒక ఆసుపత్రి అందుబాటులో ఉండాలని చెప్పి ఇవాళ మన నియోజకవర్గంలో, మన మండలంలో దగ్గర ఒక 6 నుండి 7 సబ్ సెంటర్స్ మనము పెట్టుకున్నాం. సో అదేవిధంగా అంటే ధర్మారం గ్రామం ఆల్రెడీ కొంతవరకు అభివృద్ధి చెందినటువంటి గ్రామం. ఇంకా అంటే సీసీ రోడ్స్ అవి ఇవి చాలా మటుకు అయినా ఇంకొక 20 లక్షల రూపాయలు మనం పెట్టినాం. అది టెండర్ పోయింది, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మొన్న వారం రోజుల క్రితం వరకు కూడా వర్షాలు పడ్డాయి. సార్ చాలా ఎక్స్టెన్సివ్ రేంజ్ ఉండడం వల్ల కూడా కొన్ని పనులు ప్రారంభం చేయలేదు. సరే అయితే ఇప్పుడు మీకు ధర్మారం గ్రామానికి నాకు తెలిసి ఇప్పుడు దగ్గర 1 కోటి రూపాయల వరకు అభివృద్ధి పల్లాలు వచ్చినాయి. తర్వాత 39 ఇళ్ళు అంటే అవి ఒక 2 కోట్లు ఇందిరా మిల్లు. తర్వాత ఇదొక 20 లక్షలు. అంటే ఇంత పెద్ద గ్రామానికి కొంచెం తక్కువనే కానీ అంటే అయినా ఇప్పుడు 2 సంవత్సరాల్లో ఏదో కొంతవరకు చేయగలిగినాం ఈ గ్రామానికి. సో తప్పకుండా ఇప్పుడు బీసీ కమ్యూనిటీ హాల్ కొంచెం మిగిలిపోయింది అన్నారు దానికి. తర్వాత ఇక్కడ కొంతమంది మనకు ఈ ఎవరు ఈ ముద్రా సంఘం వాళ్ళు, తర్వాత బీరప్ప టెంపుల్ కొరకు దానికి కావాల్సిన వసతులు కూడా మనం చేసుకుందాం. తర్వాత ఇందిరా మిల్లు ఇంకా కొన్ని రాని వాళ్ళు ఉన్నారన్నారు, వాళ్ళకు కూడా తప్పకుండా ఈ 2వ ఫేజ్లో ఖచ్చితంగా ఇస్తాం. ఇంకెవరికైనా ల్యాండ్ లేని వాళ్ళు కూడా భూమి లేకుండా ఇల్లు ఇల్లు లేదు, భూమి లేదు, వాళ్ళకు కూడా మనం ప్లాట్లు 75 గజాలు పంచి ఇద్దామనే ఆలోచన ప్రభుత్వం ఉంది ఆల్రెడీ. అది 2వ ఫేజ్లో చేస్తాం తప్పకుండా. చాలా మటుకు అంటే మనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మరి గతంలో అసలు తెలంగాణ రాష్ట్రం అనేది చాలా ధనిక రాష్ట్రం. యాక్చువల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మనది ఆల్మోస్ట్ మన గోవా కానీ ఢిల్లీతో ఈక్వల్గా సమానంగా ఉంది. అయితే అటువంటి రాష్ట్రాన్ని మనకు తెలుసు గతంలో పరిపాలించిన టీఆర్ఎస్ నాయకులు వాళ్ళు మొత్తం దాన్ని అప్లపాలు చేసారు.
సో మీరు అనుకుంటుండొచ్చు ఈ 2 సంవత్సరాలు అయింది ఇట్లా చెప్పబట్టి ఇబ్బందులు ఉన్నా చాలా మట్టుకు చెప్పినవి చేసినాం. ఇవాళ మహిళలకు 200 రూపాయల కరెంటు ఫ్రీ, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ. కానీ అదేవిధంగా ఇలా ఆర్టీసీ బస్సు అంటే మనం ఒకప్పుడు ఆర్టీసీ బస్సు ఎట్లుందంటే ఆర్టీసీ మొత్తము మునిగిపోయే స్థితిలో ఆర్థిక ఇబ్బందులో ఉండి ఆమె ఎప్పుడు అమ్మేస్తారా ఇది అనే స్థితి నుండి ఇలా ఆర్థిక పరిపుష్టి వైపు ఆర్టీసీ ఉంది. మనం దగ్గర ఒక 1000 మంది డ్రైవర్లను మనం రిక్రూట్ చేసుకున్నాం, ఒక 1000 బస్సులను కొత్త కొన్నాం. సో ఇలా ఆర్టీసీ పరిపుష్టంగా ఉంది, ఫస్ట్కే జీతాలు వస్తూ ఉన్నాయి. అదంతా కారణం ఏంటంటే మహిళలు ప్రయాణం చేసిన బిల్లులు ప్రభుత్వం కడుతుంది. ఇప్పుడు దగ్గర 8,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆర్టీసీ కట్టింది ఈ 2 సంవత్సరాలు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ 8,000 కోట్లు ప్రభుత్వం కట్టకుంటే ఎవరు కట్టాలి? మీరే మహిళలు ప్రయాణం చేసిన వాళ్ళు కట్టాలి. అంటే మీకు 8,000 కోట్లు మిగిలినట్టే కదా. అది ఇవాళ 8,000 కోట్లతో చాలామంది రోజు స్కూల్కి వెళ్ళేటోళ్ళు, ఆఫీస్కి వెళ్ళే పిల్లలు వాళ్ళందరూ కూడా వాళ్ళ సేవింగ్స్ అని కొంతమంది కిటీ అంటారు, కిటీ కూడా కట్టుకుంటున్నాం. సరే అది కొంతమంది కావాలంటారు, కొంతమంది వద్దంటారు. కానీ అయితే ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు మహిళల పేరు మీద ఇచ్చాం. గతంలో అసలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, 10 సంవత్సరాల్లో ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు. ఇవాళ ప్రతి గ్రామంలో ఇవాళ మేము 70 ఇండ్లు ఇచ్చినాం మన గ్రామానికి. అంతే దాంట్లో 40 ఇండ్లు కట్టుకుంటున్నాం. సో వాళ్ళకు 5 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం గ్రాంట్ చేసింది. ఎట్లా కట్టుకుంటే అట్లా ఏమాత్రం అవినీతి లేకుండా మరి నిజంగా జెన్యూన్గా ఇల్లు లేని వాళ్ళకే ఇచ్చినాం. ఇలా ఇంకా భవిష్యత్తులో కూడా ఇల్లు లేని వాళ్ళకి మిగతా వారికి కూడా ఇస్తాం. అది ఎవరి పేరు మీద ఇచ్చినాం? మహిళల పేరు మీద ఇచ్చినాం. ఇవాళ రేషన్ కార్డులు కూడా ఇప్పుడు వాసు గారు చెప్పారు, ఇంకా 30 ఉన్నాయి సార్, అందరికి వచ్చినాయి రేషన్ కార్డులు. మన ఎన్నో కొత్త కుటుంబాలు ఏర్పడ్డాయి, కుటుంబాలు విడిపోయినాయి, పెళ్లిళ్ళు అయినాయి, పిల్లలు సపరేట్గా ఉంటున్నారు. సో వాళ్ళకు ఇవాళ రేషన్ కార్డులు అందరు కూడా అది కూడా మహిళల పేరు మీద ఇచ్చినాం. మీరు గతంలో చూడండి, రేషన్ కార్డు చూస్తే ఇంటి యజమాని ఎవరు ఉంటారు? మగవాళ్ళ భర్త పేరు మీద ఉంటుంది, వాళ్ళ భార్య పేరు మీద ఉంది రేషన్ కార్డు. ఇంటి యజమాని ఎవరు? ఇలా భార్యనే. కాబట్టి వాళ్ళకి మరి అందరు కూడా మనం సన్నబియ్యం ఇస్తా ఉన్నాం. గతంలో సన్నబియ్యం ఇవ్వలే, దొడ్డు బియ్యం ఇచ్చేవాళ్ళు, మీకు అందరు కూడా తెలుసు. అదంతా కూడా ఇంటి ముందటనే పెట్టేసి రీసర్క్యులేట్ అయ్యేది మళ్ళీ ఎక్కడో అది. కాబట్టి అలాంటివి తగ్గించుకోవడానికి ఇవాళ రైతులు సన్నబట్లు పండించడానికి కొంచెం వెనుక ముందు అయినా మరి వాళ్ళకి 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి సన్నబట్టను పండించి మరి వాళ్ళ ప్రతి పేదవానికి 10 మంది ఉంటే 60 కిలోలు, అంటే 1 కిలోకు ఒక మనిషికి 6 కిలోలు చొప్పున అందరికి కూడా సన్నబియ్యం 3 పూటలు తినాలా, వీళ్ళు ఆరోగ్యంగా ఉండాలన్నది. డబ్బులు ఉన్న వాళ్ళే సన్నబియ్యం తినాలి, డబ్బులు లేని వాళ్ళు దొడ్డు బియ్యం తినాలన్నది కాకుండా ఇక్కడే కాదు, మనం అన్ని హాస్టళ్లలో ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. పిల్లలు మధ్యాహ్న భోజనము మనకి ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్ ఉంది ఇక్కడ, సోషల్ వెల్ఫేర్ స్కూల్ కానీ బీసీ హాస్టల్స్ అన్నీ కూడా ఆగండమ్మా ₹2 ఖర్చు పెట్టి 1 కిలో కొనిస్తా ఉంది. సో రైతులకు ఇవాళ కరెంటు ఫ్రీ ఇస్తున్నాము, ఎరువులు నాణ్యమైన ఎరువులు, నాణ్యమైన విత్తనాలు ఇవ్వడం వల్ల ఇవాళ రికార్డు స్థాయిలో పంట పండిస్తూ ఉన్నారు. ఇలా మనకు 9 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం మన నిజామాబాద్ జిల్లాలోనే వస్తుంది. నంబర్ 1 ఉంది రాష్ట్రంలో. అదే అయితే అవి కూడా మన ప్రభుత్వమే కొంటుంది. మన వానలు వచ్చినాయి, కొంచెం ధాన్యం తడిసింది, కొంతమందికి నష్టం అయింది, రంగు మారింది, కొంత అక్కడక్కడ చెడిపోయింది. అయినా కానీ మనం ఎక్కడ కూడా పెద్ద ఇబ్బంది లేకుండా ఇవాళ వరిధాన్యాన్ని కొని వాళ్ళకు సన్నవడ్ల వాళ్ళకు బోనస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా అంటే ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని మీరు ఆలోచించండి. ఇవాళ మహిళలకు పెద్దపీట వేస్తూ ఉన్నాం. ఇవాళ 0 వడ్డీతోని రుణాలు ఇస్తూ ఉన్నాం. మీరు ధర్మారం వాళ్ళు ముందుకు రావాలి, ఎందుకంటే ఇక్కడ చైతన్యం ఎక్కువ. కాబట్టి ఇవాళ మహిళా సంఘాలు అందరూ వచ్చి మీరు పెద్ద ఎత్తున వ్యాపారంలో దిగాలి. మీరు పెట్రోల్ బంక్ పెట్టుకోండి, ఒకటి ఇక్కడ ఒక 4 బస్సులు కొనండి. ఇవాళ దగ్గర మనం కొన్ని 100 బస్సులు ఇవాళ ఆర్టీసీకి అద్దెకిచ్చారు. వాళ్ళు ఒక బస్సుకు 70,000 వస్తుంది నెలకు. మహిళా సంఘాలు మీరు రుణాలు తీసుకోండి, ఆర్టీసీ బస్సులు కొనుక్కొని ఎక్కడ మీరు కిరాయికిచ్చుకోండి, ఆర్టీసీకి ఇస్తే ఇంకా మంచిది. సో కూడా ఇప్పుడు మనకి 70 లక్షల మందే ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఈ డాక్రా సంఘాలు అందరికీ కూడా ఇవ్వడానికి ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి అనుకోండి, మరి డాక్రా సంఘం సభ్యులు కాకుండా ఇప్పుడు మళ్ళీ కొత్తగా జాయిన్ చేసుకుని వాళ్ళకి ఇల్లు కట్టుకోవాలంటే మొదలే మేస్త్రికి 50,000 ఇవ్వాలి, మెటీరియల్ ఇసుక సిమెంట్ అవన్నీ కొనుక్కోవాలి, స్టీల్ కొనుక్కోవాలి. కాబట్టి ఒక ₹1,00,000 కావాలని 1,00,000-1,50,000 రూపాయలు లోన్ ఇప్పిస్తున్నాం వాళ్ళకు. బ్యాంక్ లింకేజ్ పెట్టి మన జిల్లాలోనే దగ్గర 30 కోట్ల రూపాయలు ఇస్తాం. సో ఇట్లా కొత్త వాళ్ళని కూడా డాక్రా సంఘాలకు కూడా ఏజ్ గ్రూప్, ఓల్డ్ ఏజ్ గ్రూప్లను కూడా డాక్రా సంఘాలు తీసుకుంటున్నాం. ఎంగేజ్ గ్రూప్ కూడా 15 సంవత్సరాలు బిండిన వాళ్ళకు కూడా డాక్రా సంఘాలు తీసుకుంటున్నాం. సో మన జనాభా ఎంత? జనాభా ఉండేదే 4 కోట్లు, దాంట్లోకి వెళ్ళి 2 కోట్లు మహిళలు.
సో ఇలా 1 కోటి మంది డాక్టర్ అంటే మిగతా వాళ్ళు ఎవరు చిన్నపిల్లలు వాళ్ళు ఉంటారు ఎక్కువ మంది. సో ఆల్మోస్ట్ అందరికి వస్తాయి. సో ఇక్కడ ఏంటంటే డాక్టరా సంఘాలకే చీరలు వేయడంలో ఉద్దేశం ఏంటంటే వాళ్ళకంటూ ఒక యూనిఫామ్ ఉండాలి, వీళ్ళకు ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందుతున్నారు కాబట్టి వీళ్ళు చేసే కార్యక్రమాలు ప్రజలకు తెలవాలనే ఉద్దేశంతో పెట్టారు. ఇలా మీరు అన్ని రంగాలలో విద్యుత్ శక్తిని కూడా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. మీరు అంటే సౌర విద్యుత్ చేయొచ్చు, పెట్రోల్ బంకులు పెట్టుకోవచ్చు, గిడ్డంగులు పెట్టుకోవచ్చు. ఇంతకుముందు మహిళలు అంటే ఏదో పెరడు వెనుక కోళ్ళు పెంచుకుంటారు, లేకుంటే పెరడు ముందు ఏదో ఒక బర్రెను ఆవును పెంచుకొని పాల వ్యాపారం చేస్తారు అంతే అనుకున్నారు. అలా కాదు, ఇవాళ మీరు పెద్ద ఎత్తున కార్పొరేట్ లెవెల్లో మీరు ఇప్పుడు మన మల్కనూరు లాంటి దాంట్లో మీరు అవసరం ఉంటే మీరు విజిట్ చేద్దాం. నేను కూడా అసలు ఒకసారి బస్సు తీసుకొని పోదాం. అలా మల్కనూరు మీరు విజిట్ చేయండి. అక్కడ పాల వ్యాపారం ఎంత పెద్దగా చేస్తున్నారంటే ఒక కరీంనగర్ డైరీ లాగానో లేకుంటే ఒక మన విజయ డైరీ లాగా అమూల్ లెవెల్లో కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారు. అది మీరు చేయగలుగుతారు ఇక్కడ. సో ఇలాంటి అంటే వ్యాపారాలు పెద్దగా పెంచుకోవాలి. తర్వాత మనకి ఇప్పుడు మీరు పండించినటువంటి ఏదైనా తయారు చేసినటువంటి వస్తువులు ఉన్నాయనుకోండి, ఇప్పుడు లడ్డూలు ఉన్నాయి, లేకుంటే ఇంకేదో తినుబండారాలు ఉన్నాయి, లేకుంటే ఇంకా బోటిక్ సంబంధించిన కానీ మీ ఆర్టిస్ట్కి ఏదైతే ఉందో మీ పేరు తయారు చేసి అమ్ముకోవడానికి కూడా మనకు శిల్పారామం దగ్గర 300 షాపులు పెట్టారు. వాల్యూ అడిషన్ ఉంటుంది. అక్కడ పోయి అమ్ముకుంటే ఇక్కడ 50 వచ్చేది, అక్కడ 100 వస్తుంది. ఇక్కడ 500 వస్తే అక్కడ 1000 రూపాయలు వస్తుంది. ఇంకొక వాటర్ బాటిల్ ఎట్లుంటుంది అంటే బయట మన దుకాణంలో అమ్మితే 5 రూపాయలు ఉంటుంది. సరే పెద్ద బాటిల్ 10 రూపాయలు అనుకోండి. అదే నువ్వు ఎయిర్పోర్ట్లో ఉన్నాం అనుకోండి 20 రూపాయలు. అదే మీరు ఫ్లైట్లో ఉన్నారనుకోండి 50 రూపాయలు ఉంటుంది అదే బాటిల్. దీన్ని వాల్యూ ఎడిషన్ అంటారు. మీరు ఇప్పుడు ఇక్కడ తయారు చేసినటువంటి వస్తువులు మీరు హైదరాబాద్లో అమ్మండి, మీకు డబుల్ రేట్. సో ఆ విధంగా మేము మహిళలను పెద్దపీట వేసి మహిళలకు రుణాలు ఇస్తూ ఉన్నాం. ఇలా మహిళా స్వశక్తి పేరు మీదనే దగ్గర సంవత్సరానికి 20 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకు నుండి రుణాలు తీసుకొని 5 సంవత్సరాలలో 1,00,000 కోట్ల రూపాయలతో 1,00,000 కోటి మంది మహిళలకు రుణాలు ఇవ్వాలి. 1 కోటి మందిని కోటీశ్వరులు చేయాలని, లక్షాధిపతులు కాదు. ఇవాళ మీరు స్వలంబన అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ఆర్థికంగా స్వలంబన ఉంటే ఆ ఇల్లు ఆరోగ్యంగా ఉంటుంది, ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటుందండి. ఇప్పుడు మహిళలకు ఎందుకు పెద్దనం ఇస్తారు ఇలా? ఎందుకంటే మగవాళ్ళు ఉంటే వాళ్ళు జీతం ఉందనుకోండి, మగవాళ్ళు తీసుకొచ్చి భార్యకు 2 నెలల జీతం ఇచ్చింది అనుకోండి, 1 నెల అయిన తర్వాత సగం జీతమే ఖర్చు అవుతుంది, సగం అట్లనే మిగులుతుంది. అదే మగవాళ్ళ చేతులు ఉంటే 15 రోజుల కథం. సో అందుకని ఆడవాళ్ళంటే మరి కుటుంబము బాగుంటుందనే ఉద్దేశంతోనే ప్రోత్సహిస్తూ ఉన్నారు. దాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. మీరు జనాభాలో సగభాగం కంటే ఎక్కువ ఉన్నారు, సగం కాదు. ఇలా 51% ఉన్నారు. మగవాళ్ళు 49% ఉంటే ఆడవాళ్ళు 51% ఉన్నారు. అంటే 2% ఎక్కువ ఉన్నారు. అంటే ఈ విధంగా మీకు పెద్దపీట వేస్తే రైతులను కూడా మేము అన్ని విధాలుగా కాపాడు. సంక్షేమమైన ఇవాళ అభివృద్ధి అయినా ఏదైనా కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమవుతుంది. అంటే మీరు ఆలోచించండి. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పుడు వారం 10 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది. సర్పంచ్ ఎంపీటీసీలు వస్తాయి. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ప్రజలు చాలా చక్కటి నిర్ణయం తీసుకున్నారు. అక్కడ ఎన్ని కుట్రలు ఏంటంటే టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కలిసి మరి అయినా కానీ ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ ద్వారానే ఏదైనా అభివృద్ధి అవుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీకి పట్టగట్టి ఒక బీసీ బిడ్డ నవీన్ యాదవ్ గురించి ఇక్కడ కూడా మీరు మరి ప్రభుత్వం ఉంది, ఇంకా 3 ఏళ్ళు ప్రభుత్వం ఉంటుంది, నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటాను, మీరు ఏదైనా ఏది చేయాలన్నా రేషన్ కార్డు రావాలన్నా ఇంకా ఏ చిన్న పని కావాలన్నా ప్రభుత్వమే చేస్తుంది కదా. సో ప్రభుత్వం ఉన్న వాళ్ళని మీరు ఆదరించండి, మంచి వాళ్ళని ఎన్నుకోండి. ఇక ఏదో ఇక గతంలో చూసినాం మనం. సో కాబట్టి ఒక సామెత ఉంది. ఇప్పుడు మనము ఆవుకు ఎక్కడైతే గడ్డేస్తామో అక్కడనే పాలు పిండుకోవాలి, కానీ ఇంకో ఆవుకు గడ్డేసేసి ఇక్కడ ఇంకో ఆవు దగ్గర పాలు పిండుతా అంటే అది న్యాయం కాదు. సరే ఆవు అమాయకురాలు పాలు ఇస్తుంది, కానీ అది న్యాయం కాదు. గడ్డ ఒక దగ్గర వేసి పాలు ఒక దగ్గర పిండుతా అంటే అది న్యాయం కాదు. కాబట్టి మీరు ఓట్లు వేయండి, కాంగ్రెస్ పార్టీని గెలిపియండి. గెలిపించారు కూడా, నన్ను ఆదరించారు, పార్టీని ఆదరించారు. భవిష్యత్తులో కూడా కంటిన్యూ చేయండి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలు మీకు అండగా ఉంటుంది. సో ఈ విధంగా ఇక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్లో కూడా ఇక్కడ ప్రైమరీ హెల్త్ కొద్దిగా ఫుల్ పేజ్డ్ ఫార్మసీ ఉంటుంది. ఇక్కడ ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ ఉంటాడు, ఏఎన్ఎంస్ ఉంటారు, అందరూ ఉంటారు. వీళ్ళందరూ కూడా మీరు ఈ సర్వీసెస్ వాడుకోండి అని చెప్పి కోరుకుంటూ చివరిగా మీ ధర్మారం అభివృద్ధికి పూర్తిగా మేము కట్టుబడి ఉన్నాం. ఏదైనా సరే కొంచెం ఎంతోనే ముందో చేసి పెడతాం. మీ అభిమానాన్ని, మీ ప్రేమను ఈ విధంగానే ఉంచండి, ఈ విధంగానే దీవించాలని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవు.
అండదండలుగా ఉండి ఏ అంటి హాని కలగకుండా చూసుకుంటున్న మా గౌరవమైన ఎమ్మెల్యే గారికి, మరి డిచ్పల్లి కాంగ్రెస్ అధ్యక్షులు సీనన్న గారికి, అమతపూర్ గంగన్న గారికి, కంచెనన్న గారికి, మరి వేదికను అలంకించిన పెద్దలందరికీ, వెంకరెడ్డి గారికి, అందరికీ, మా బద్దిపూర్ సాయిబాబా గారి సార్ గారికి అందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏంటంటే మాకు సారు ఎలాంటిగా ఏ పని కావాలన్నా మా మండల నాయకులు కానీ మా విలేజ్ నుంచి వెళ్ళినా కానీ కాదనకుండా అతి ప్రేమతో మాకు పనిచేస్తున్నందుకు, మా ఊరికి వచ్చినందుకు ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మా బద్దిపూర్ నుంచి మీకు ఎల్లవేళగా మీకు అందరం సహాయకోరిలా ఉంటామని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. విచ్చేసిన నిజామాబాద్ రూరల్ ముద్దుబిడ్డ మన ఎమ్మెల్యే గారు అయిన రేకులపల్లి భూపతి రెడ్డి గారికి, మరియు స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, మరియు మా గ్రామ ప్రజలకు, నాతోటి కార్యకర్తలందరికీ నా యొక్క నమస్కారం. సార్ మాకు హెల్త్ సెంటర్ 20 లక్షలు మరియు ఫస్ట్ ఎన్ఆర్జీఎస్ 5 లక్షలు ఫస్ట్ ఇచ్చారు సార్. చాలా సంతోషం. రెండోసారి ఎన్ఆర్జీఎస్ రాలేదు సార్, అదొకటే. మరియు మాకు బీటీ రోడ్లకుగా శాంక్షన్ అయినాయి, కానీ మా కాంట్రాక్ట్ చేయలేడు సార్, అదొకటి బాధ ఉంది. ఆ కాంట్రాక్టు మా చెప్పి తొందరగా దాన్ని పూర్తి చేయించగలని మా యొక్క మనవి. మరియు ఓ మహిళా భవనం కావాలి సార్, మాకు పద్దిపూర్లో మహిళా భవనం లేదు, మహిళా భవనం కావాలి. మరియు గ్రంథాలయము, మరియు జిమ్ సెంటర్ కానీ, మరియు అంగన్వాడీ బిల్డింగ్ అన్ని తాట్ల శాంక్షన్ అయింది సార్. మాకు బర్దిపూర్ కాలేదు సార్, అదొక్కటి. మరియు ఇవన్నీ మీరు చేస్తే మేము ఎప్పుడు మీకు రుణపడి ఉంటామని మా యొక్క మనవి సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు మన బర్దిపూర్ గ్రామంలో మరి ఆరోగ్యానికి సంబంధించినటువంటి సబ్ సెంటర్ను నిర్మించుకొని మనం ప్రారంభోత్సవం సందర్భంగా మీ గ్రామానికి రావడం జరిగింది. నాతో పాటు వచ్చినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ గంగారెడ్డి గారు, మరి కంచెట్టి గంగాధర్ గారు, అదేవిధంగా పులసారు, పెద్దలు రామకృష్ణ గారు, మరి నారాయణ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, మరి రామచంద్ర గౌడ్ గారు, సాయిబాబు గారు, వీళ్ళు మనోళ్ళు, గ్రామ పెద్దలు పేరు పైన భాస్కర్, సతీష్, దేవరాజు గారు, దమ్మన్న, ఇంకా చాలామంది ఉన్నారు. అందరూ కూడా పేరు పేరున. మరి అదేవిధంగా మరి మహిళలందరూ కూడా, అక్కాచెల్లెలందరికీ, గ్రామ పెద్దల, పత్రికా విలేకరులకు నమస్కారం తెలియజేసుకుంటూ, అది ఒక చిన్న కార్యక్రమం ఇది. మరి గ్రామానికి వచ్చినాం కాబట్టి మీ అందరితో ఒకసారి కలిసిపోదామనే ఉద్దేశంతో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇంతవరకు మన గ్రామంలో దగ్గర ఒక 5 లక్షల రూపాయలు సీసీ రోడ్లు, అమ్మ ఆదర్శ పాఠశాల కింద 4 లక్షలు, తర్వాత ఇంకా సీసీ రోడ్స్ గురించి ఎస్సీ ప్లాన్లో ఒక 10 లక్షలు వచ్చినాయి. అది ఇప్పుడు స్టార్ట్ అవుతాయి త్వరలోనే, టెండర్ కూడా అయిపోయింది. బీటీ రెన్యువల్ ఒక 60 లక్షలు వచ్చినాయి. సో ఎక్కువేం కాదు, కానీ ఇదేంటి అది ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాము. సో ఇంకా కావాలా, ఎవరైతే మన ఎలిజిబుల్ ఉన్నారో, కట్టుకుంటారు ఉన్నారో, తప్పకుండా 2వ ఫేజ్లో ఇస్తామని చెప్పినాము. సో ఇప్పుడు ఇక్కడ ఏమడుగుతున్నారంటే జీపీ రోడ్ నుండి పోచమ్మ వరకు సీసీ రోడ్డు, ఇది అక్కడ దేవుంది కదా. తర్వాత జీపీ రోడ్ నుండి మహాలక్ష్మి గుడి వరకు సీసీ రోడ్స్, జీపీ సంబంధిత కూడల్లో ఐమాస్ లైటు. సో చెరువు నుండి 1 కిలోమీటర్ వరకు పంట కాలువ, పాత మసీద్, అది మసీద్ నుండి రైలు పట్టాల వరకు మట్టి రోడ్డు, పాత బ్రిడ్జి నుండి కొత్తదిగా కావాల్సిన వీడీసీ భవనము, తర్వాత మహిళా భవనం ఒకటి అడుగుతున్నారు. ఇవన్నీ కూడా మా లైబ్రరీ ఒకటి.
సో ఇవన్నీ కూడా చిన్న చిన్నవి ఉన్నాయి. తప్పకుండా కొన్ని ఇప్పుడు సీసీ రోడ్స్ ఇవన్నీ ఏమో మన ఇప్పుడు రాబోయే కాలంలో త్వరలోనే మనకు ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ వస్తాయి. దాంట్లో ఈ గ్రావెల్ రోడ్స్ కానీ సీసీ రోడ్స్ పెట్టుకోవచ్చు. మిగతా ఈ మహిళా భవన్ కానీ మరి ఈ వీడీసీ భవన్ కానీ మనకు సిడిపిలో తప్పకుండా మీకు ఇస్తాం. సో సిడిపి ఫండ్ వస్తుంది ఇప్పుడు త్వరలోనే. వచ్చిన తర్వాత మీకు త్వరలోనే మీ గ్రామస్తులను కూడా పిలిచి మరి టాప్ ప్రయారిటీ ఏది ఉంటుంది అవి చేసుకుందాం. సో ఏది ఏమైనా ఇలా మీ గ్రామానికి ఒక ఆరోగ్య సెంటర్ రావడం అనేది చాలా శుభసూచకం. ఎందుకంటే చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, మొక్కలు నొప్పుల వాళ్ళు ఉన్నారు, కంటి చూపు మందగించిన వాళ్ళు ఉన్నారు, లేకుంటే కొంతమంది దగ్గు, కొంతమందికి బీపీ, షుగర్ ఇవన్నీ ఉంటాయి. బాలింతలు అంటే గర్భవతులు ఉంటారు, ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారు, డెలివరీ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఎక్కడో ఇప్పుడు డిచ్పల్లి ప్రైమరీ హెల్త్ సెంటర్ పోవాలంటే దూరం అవుతుంది. సో ఇక్కడ మీ ఊళ్ళోనే ఇవన్నీ కూడా రక్త పరీక్షలు అవుతాయి, మందులు దొరుకుతాయి, మళ్ళీ ఆయుర్వేదిక్ డాక్టర్ ఉంటాడు, తర్వాత ఏఎన్ఎంస్ ఉంటారు. ఏదైనా ఉంటే కూడా ఇక్కడ చూసి మనం మిగతాది ప్రైమరీ హెల్త్ సెంటర్కి పంపిస్తారు. సో మీ ఊళ్ళోనే ఇక్కడ దగ్గరనే రోడ్డుకే దవాఖాన కట్టించాం. సో తప్పకుండా దాన్ని సద్వినియోగం చేసుకుంటే మన అందరు కూడా ఉపయోగపడుతుందని చెప్పి కోరుకుంటూ, ఇవాళ ముఖ్యంగా మహిళలకు, ఇవాళ రైతులకైతే తెలుసు, మనము రాజశేఖర రెడ్డి గారి టైం నుండి మనము ఉచితంగా కరెంట్ ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రైతులకు నాణ్యమైన విద్యుత్తుతో పాటు మరి ఇంట్లో కూడా, రైతుకే కాకుండా ఇండ్లలో కూడా 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇస్తూ ఉన్నాం. మరి ఇవాళ 500 రూపాయల బోనస్ కూడా సన్నవాళ్ళకు వస్తూ ఉంది. నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన ఎరువులు అన్నీ కూడా సక్రమంగా చేయడం వల్ల ఇవాళ మన రికార్డు స్థాయిలో పంట పండుతూ ఉంది మన నిజామాబాద్లో. సో రైతులకు ఏమీ పెద్ద ఇబ్బంది ఏమి లేదు. సో మహిళలకు మాత్రము ఇప్పుడు మీకు 0 వడ్డీ రుణాలు ఆల్రెడీ స్టార్ట్ చేసినాం. ఇవాళ మీకు తెలుసు అందరికీ గతంలో రాలే. ఇవాళ ప్రతి మహిళా సంఘానికి 0 వడ్డీతో రుణాలు ఇస్తున్నాం. మీరు అందరూ కూడా ఇంకా సిండికేట్ అయిపోయి పెద్ద ఎత్తున వ్యాపారాలు చేసుకోవాలా. మరి 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులు కావాలనే ఒక స్కీమ్ ప్రభుత్వం తీసుకున్నది. దాంట్లో 1,00,000 కోట్లు బ్యాంకుల నుండి రుణాలు తీసుకుని మీకు 0 వడ్డీ ద్వారా మీకు ఇవ్వడము. మరి ఇప్పటికే దగ్గర 30,000 కోట్ల రూపాయలు ప్రభుత్వము మహిళా సంఘాలకు డిస్ట్రిబ్యూట్ చేసింది. మీ వ్యాపారాలు కూడా పెంచారు, మీరు ఇష్టమైన వ్యాపారం చేసుకోవచ్చు. మీరు అంటే సోలార్ ఎనర్జీ అంటే విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చు, సోలార్ విద్యుత్. మరి అదేవిధంగా పెట్రోల్ బంకులు పెట్టుకోవచ్చు, గోడౌన్స్ కట్టుకోవచ్చు, మరి అంటే బస్సులను కొనుక్కోవచ్చు. లైక్ అట్లా ఏదైనా మీరు చేసుకోవచ్చు. మీరు ఉత్పత్తి చేసిన వస్తువులు అమ్ముకోవడానికి కూడా హైదరాబాద్లో మీకు ఒక షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఇచ్చారు. ఇంకా ఇప్పుడు ఈ విధంగా అంటే ఇప్పుడు మనకు ఆధార్ కార్డ్స్, మన రేషన్ కార్డ్స్ కూడా ఇచ్చాం. అవన్నీ కూడా మహిళల పేరు మీద ఇచ్చాం. గతంలో 10 సంవత్సరాలు ఇవ్వలే, చాలామంది రేషన్ కార్డు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉండే. సో ఇవాళ మన కొత్త కుటుంబాలు ఏమి ఏర్పడినా అందరికీ కూడా ఆటోమేటిక్గా మళ్ళీ అది కూడా ఏంటంటే మరి టెక్నాలజీ డెవలప్ అయింది. ఇప్పుడు మనకు ఎవరైనా ఆడపిల్ల ఇక్కడ పెళ్ళి అత్తగారింటికి పోతే అక్కడ యాడ్ చేసుకోవచ్చు, ఇక్కడ డిలీట్ చేసుకోవచ్చు. సో అట్లా మీకు ఇవాళ రేషన్ కార్డులు ఇచ్చాం. రేషన్ కార్డులతో పాటు సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం. ఆర్టీసీ బస్సు ఉచితంగా ప్రయాణం ఇస్తూ ఉన్నాం. తర్వాత ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంకా రాబోయే కాలంలో ఇంకా పెద్ద ఎత్తున మహిళా సాధికారత కొరకు అన్ని రంగాలలో మహిళలు ముందుండాలన్నదే ప్రభుత్వం యొక్క ఆలోచన. ఇక్కడ రైతులు ఒకవైపు వ్యవసాయము, ఇంకోవైపు మహిళా సంక్షేమము, తర్వాత ఇంకొక వైపు విద్యార్థులకు మరి చదువు. మనకి ఇప్పుడు యూనివర్సిటీలో మనం అగ్రికల్చర్ యూనివర్సిటీ తెచ్చుకున్నాం, అగ్రికల్చర్ కాలేజ్ తెచ్చుకున్నాం, ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చుకున్నాం. ఇవాళ మీరు చూడండి, మన నిజామాబాద్ జిల్లాలో ఏదైనా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వచ్చిందంటే కాంగ్రెస్ టైంలో వచ్చింది. ఇలా మెడికల్ కాలేజ్ ఎవరు వచ్చింది? కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇవాళ మనకు స్కూల్ కట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మనకు యూనివర్సిటీ పెట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. బాసాలో IIIT పెట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. గతంలో 10 సంవత్సరాలు ఒక చిన్న ఇన్స్టిట్యూషన్ ఒక స్కూల్ కూడా కట్టలే వాళ్ళు. ఇలా మనకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ వచ్చింది. మన పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ మీడియంలో అందరూ కలిసి చదువుకోవాలనే ఉద్దేశంతో ఒక 200 కోట్లతో మనకు స్కూల్ కూడా ఇలా గుండారంలో శాంక్షన్ అయింది. అలా నియోజకవర్గానికి ఒక స్కూల్ ఇప్పుడు శాంక్షన్ పెద్ద ఎత్తున 25 ఎకరాలలో. కాబట్టి ఈ విధంగా ఇలా టీచర్లను మనం కొత్త టీచర్లు అందరూ 13,000 మంది టీచర్లను తెచ్చుకున్నాం. ప్రతి స్కూల్లో ఇలా టీచర్ల కొరత లేదు. పిల్లలు కూడా ఆరోగ్యం కాపాడుకోవాలని చెప్పి ఇలా స్పోర్ట్స్ వైపు మళ్లించడానికి మనం స్పోర్ట్స్ యూనివర్సిటీని, స్కిల్ యూనివర్సిటీని, చదువుకునడమే కాదు చదువుకున్న పిల్లలకు ఉద్యోగం రావాలి. కాబట్టి ఉద్యోగం రావాలంటే వాళ్ళకి స్కిల్స్ ఉండాలని చెప్పి స్కిల్ యూనివర్సిటీ కూడా మనం పెట్టుకున్నాం. ఈ విధంగా అంటే ఒక్కొక్క దాంట్లో ఒక మార్పు కనబడుతూ ఉంది ఇలా 2 సంవత్సరాలు. కాబట్టి మీరు ప్రభుత్వం యొక్క ఆలోచనను మీరు గమనించండి. మరి అదర్ సైడ్ మనం 10 సంవత్సరాలు ఏం చూసాం? అంత అవినీతి, మరి దుర్మార్గము అంత. ఇక బీజేపీ వాళ్ళు అయితే మరి మనకు తెలంగాణకు రావాల్సిన ఫండ్ అంతా అడ్డుకుంటూ ఉన్నారు. బీజేపీ టీఆర్ఎస్ ఒకటైపోయి కాంగ్రెస్ను ఊడగొట్టాలనే ప్రయత్నం చేస్తాం. సరే అంటే ఏదో 1 2 మిగిలి ఉండొచ్చు ఇంకా చేయాల్సిన, ఎందుకంటే ఇంకా 3 ఏళ్ళ టైం ఉంది. మీరు అధికారం ఇచ్చింది 5 ఏళ్ళ, రాగానే అన్నీ చేయాలంటే కాదు. మన పరిస్థితి మరి కేసీఆర్ మొత్తం అది అప్పుల గుల్లగా చేసిపోయాడు.
ఇలా ఎక్కడ చూసినా ఏ బూట్లో పెట్టినా అప్పే కనబడతా ఉన్నాయి. సో అయినా కానీ ఇలా ప్రభుత్వం చిత్తశుద్ధితో మరి ఇందిరమ్మ పార్టీ, ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన అని అంటున్నాం కాబట్టి మనం మాట మీద కట్టుబడి ఉండాలని చెప్పి మీకు అందరు కూడా చెప్పిన మాట కాడికి ఒకటి పైసా జమ చేసి వాళ్ళ అన్ని కార్యక్రమాలు మనం ముందుకు తీసుకుపోతాము. ఒకటో రెండో పెన్షన్ ఇంకేదో 1-2 రాకపోవచ్చు, అవి కూడా త్వరలోనే ఖచ్చితంగా ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది, దాంట్లో ఏం అనుమానం లేదు. సో ఇవాళ ముఖ్యంగా బర్దిపూర్ మట్టుకు మాత్రం అభివృద్ధికి ఇవాళ మనం తెచ్చినే తక్కువనే, ఇంకా ఏది ఉన్నా కానీ బర్దిపూర్ గ్రామానికి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఇక్కడ మంచి లీడర్షిప్ ఉంది, మీకు ఆ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని అన్ని విధాలుగా మనం అభివృద్ధి చేసుకుందాం. ఇలా మరి చెప్పారు వీడీసీ భవన్ అన్నారు, మహిళా భవన్ అన్నారు, తప్పకుండా చేసుకుందాం. ఇంకా మరి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఏవైనా కానీ అన్నీ అయిపోతాయి. మేము కోరుకునేది ఒకటే, ఈ టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలను మీరు పసిగట్టండి. ఇవాళ 11-12 సంవత్సరాలు అయింది మోడీ గారి ప్రభుత్వం వచ్చి. ఇవాళ అరవింద్ గెలిచి 7 ఏళ్ళు అయింది. ఒక్కసారైనా మీ ఊరికి వచ్చిందా? పోనీ రూపాయి వచ్చిందా వాళ్ళ దగ్గరికి వెళ్ళి? రాలే. ఇవాళ తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు ఇప్పుడు మూసీ రివర్ ఫ్రంట్ కానీ లేకుంటే మనకు మెట్రో కానీ ఇంకా ప్రాణిత చెరువుల ప్రాజెక్టు మనం కట్టుకున్నామంటే డబ్బులు ఇస్తలేరు. మన డబ్బులు తీసుకొని పోయి ఉల్టా బీహార్లో పెట్టుతున్నారు, ఉత్తరప్రదేశ్లో పెడుతున్నారు. నేను చెప్పడం కాదు, స్టాటిస్టిక్స్ ప్రకారము మనం ఏం అడుగుతున్నాం, మన డబ్బులే మనకు అడుగుతున్నాము. వాడు ఉత్తరప్రదేశ్లోని బీహార్ పైసలు మనం అడుగుతలేము, మోడీ జేబులకి వెళ్ళి అడుగుతలేము, అమిత్ షా జేబులకి వెళ్ళి అడుగుతలేము. మనం కట్టిన ట్యాక్స్ ₹1 మనం ఇంకెళ్ళి కడితే మనకు ₹1 మనకు రావాలి కదా. ఇలా 42 పైసలే వస్తుంది, 58 పైసలు వేరే రాష్ట్రాలకు. ఈ విధంగా ఇలా తెలంగాణ ప్రజల ఓట్లతోని గెలిచి ఇలా బీజేపీ వాళ్ళు తెలంగాణకు వ్యతిరేకంగా తెలంగాణను అభివృద్ధికి అడ్డుకుంటూ మరి ఇలా గుజరాత్ వాళ్ళకి గులాంగిరి చేస్తూ ఉన్నారు. ఇది మీరు గమనించండి. ఇక టీఆర్ఎస్ల సంగతి అయితే అది చెప్పుకుంటే భారతంలాగా ఉంటుంది. అది ఇప్పుడు అలీబాబా 40 దొంగలని అంతకుముందు ఒక కథలు చదువుకుంటుండే మనం చిన్నప్పుడు చందమామ కథలు. అట్లా అలీబాబా నాలుగు చోరులాగా ఇలాగా కవిత ఒకవైపు, కేటీఆర్ ఒకవైపు, హరీష్ ఒకవైపు, వాళ్ళ కూడా సంతోష్ ఒకవైపు, 4 దొంగలు అలీబాబా, కేసీఆర్. వీళ్ళు ఇట్లా పగడి దొంగలా తయారైపోయి మొత్తం తెలంగాణ దోస్తున్నటువంటి పరిస్థితి. ఇలా తెలంగాణ అప్పులపాలు చేసిండు. ఎక్కడ చూసినా ఇలా చూడరా, మన కవిత జైలుకి పోయింది, ఇలా రేపు ఎల్లుండి కేటీఆర్ పోతుంది. అదే అంటే ఇట్లా మళ్ళీ అంటున్నారు చేసేదాన్ని చేసిన తర్వాత ఇలా కక్ష చేస్తున్నారు మా మీద, కక్ష సాధించే చర్యలు. అంటే నువ్వు దేశాన్ని చూసుకుంటే నేను జైలు పెడతావు తప్ప. మొన్నదాకానేమో ఇదేమో లొట్టపీస్ కేసు, ఇదేం కేసు పెట్టినా ఇదంతా ఏమైతే అన్నాడు. ఇవాళనేమో మన నా మీద కక్ష సాధిస్తున్నారు అంటున్నాడు. కక్ష ఎందుకు సార్? కక్ష సాధిస్తే ఈయన 2 సంవత్సరాలు బయట తిరుగుతాడా? అంటే ఈ విధంగా వాళ్ళు డే లైట్ రాబరీ అంటారు దీన్ని, ఇంగ్లీష్లో డే లైట్ రాబరీ అంటే పగటి దొంగలు. మామూలు చిన్న దొంగలు ఏం చేస్తారు, ఏ ఇల్లు తాళం ఉన్నది, ఎవడు ఉంటున్నా లేడు ఏం కదా అని చెప్పి తెలంగాణ దొంగతనం చేస్తారు. వీళ్ళు అట్లా కాదు, పగటి దొంగలు. అలాంటి కుటుంబం గురించి చెప్పడం ఇక ఒక అయిపోయింది ఆ కథ. అది తెలంగాణ సర్వనాశనం చేసిపోయినరు. ఇవాళ ఏం చేసారు, బీజేపీతో కలిసిపోయింది. ఇలా మనం జూబ్లీహిల్స్లో చూసినాం మేము. ఇవాళ కూడా రాబోయే ఎన్నికల్లో కూడా వాళ్ళు కలిసి పనిచేస్తారు. వాళ్ళ ఉద్దేశం ఒకటే, ప్రజల కొరకు పనిచేస్తున్నటువంటి ఇందిరమ్మ పార్టీని, కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడమే వాళ్ళ లక్ష్యం. కాంగ్రెస్ పార్టీ ఏం తప్పు చేసిందా? కాంగ్రెస్ పార్టీ ఏం తప్పు చేసింది? సన్న బియ్యం ఇవ్వడం తప్ప, రేషన్ కార్డులు ఇవ్వడం తప్ప, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం తప్ప, లేకుంటే మహిళలకు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇవ్వడం తప్ప, లేకుంటే మహిళలకు ఆర్టీసీ బస్ ఫ్రీ ఇవ్వడం తప్ప, రైతులకు బోనస్ ఇవ్వడం తప్ప ఏది తప్పు? మరి మీ బీజేపీ రాష్ట్రాలలో ఇక్కడ అమలు అవుతలేదు ఇవన్నీ. బీజేపీ రాష్ట్రాలు ఉన్నాయి కదా, 15 రాష్ట్రాల్లోనే అమలు అవుతున్నాయి. ఇక్కడ అమలు అవుతున్నాయి ఈ స్కీమ్లు లేవు. అంటే ప్రజల సంక్షేమం అంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ, అభివృద్ధి అంటే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ సామాజిక న్యాయం మీరు తీసుకోండి. ఇంతకుముందు గతంలో క్యాబినెట్ ఏముంది, ఇవాళ ఏముంది? ఒక దళితుడు ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు, ఒక దళితుడు స్పీకర్ ఉన్నాడు, ఇవాళ 2 దళిత ముఖ్యమంత్రులు ఉన్నారు. ఇవాళ ఇంతకుముందు గతంలో జరిగిందా? ఇవాళ మరి బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా అంటే అడ్డుకుంటుంది ఎవరు? బీజేపీ వాళ్ళే. కేంద్రంలో బిల్లు పెట్టాలి, అది మనం ఇక్కడ బిల్లు పెట్టి రాజ్యాంగపరంగా ఏం చేయాలో అన్నీ చేసి మనం పంపించినాం. ఇలా ఒప్పుకుంటలేదు. ఇలా కిషన్ రెడ్డి మాట్లాడాడు, బండి సంజయ్ మాట్లాడాడు, మన గుండు అరవింద్ మాట్లాడాడు. అంటే బీసీలకు రిజర్వేషన్ ఇయ్యరా? అంటే ఈ విధంగా వాళ్ళు చేస్తున్నట్టు కుట్రలు కుతంత్రాలు మీరు గమనించండి. మరి రాబోయే కాలంలో ఇదే ప్రేమతో, ఇదే ఆదరణతో, ఇదే గౌరవంతో కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. మీరు సర్పంచ్లను, ఎంపీటీసీలను గెలిపించుకోండి. ఇంకా మీరు కొట్లాడి పనులు తీసుకోండి, మేము ఉంటాం. మీరు ఇంకా దయదర్శంగా మళ్ళీ మన గవర్నమెంట్ ఇంకా 10 ఏళ్ళు ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు మంచి నాయకత్వం ఉంది మనకు. సో ఇక్కడ మనకు బర్దిపూర్లో కూడా నాయకులు పొదవలేదు, చాలామంది ఇక్కడ చూడండి ఎంత పెద్ద నాయకులు అందరు. సో మీకు ఏదంటే అది 24 గంటలు మీకు అందుబాటులో ఉంటాము.
ఒక అభివృద్ధి అని కాదు, మేము ఏదైనా అంటే మంచి చెడు ఏదైనా మీ యొక్క తమ్ముళ్ళలాగా మీ యొక్క బిడ్డలాగా అన్ని విధాలుగా మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం. డిచ్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో మరి మన రాంపూర్ గ్రామం అక్కడ 40 లక్షలతోని లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, తర్వాత నడిపల్లిలో 20 లక్షలతోని సబ్ సెంటర్, ధర్మారంలో 20 లక్షల సబ్ సెంటర్, వద్దకుల్లో 20 లక్షల సబ్ సెంటర్, అదేవిధంగా ఆరేపల్లిలో ఆరేపల్లి ఉండండి మధ్యాహ్నం రోడ్డు అది దగ్గర 1,70,00,000 ఉంది. అది తర్వాత ఒక అంగన్వాడీ స్కూల్ 12 లక్షలు, ఇవన్నీ కూడా ప్రారంభోత్సవాలు తీసుకోవడం ఉంది. అంటే అంగన్వాడీ స్కూల్స్ ఏమో రోడ్ ఏమో శంకుస్థాపన మిగతా ఏమో ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరితో మేము మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఉన్నారు ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఎందుకంటే సన్న బియ్యం వస్తూ ఉన్నాయి, రేషన్ కార్డులు వస్తూ ఉన్నాయి, ఇంధనం మీద వచ్చినాయి, మరి 200 యూనిట్ల కరెంటు, ఆర్టీసీ బస్సు ఉచితంగా, ఇవన్నిటితో పాటు రైతులకు కూడా ఇవాళ గిట్టుబాటు ధరలతో పాటు 500 రూపాయల బోనస్ కూడా పడ్డది. కాబట్టి ప్రజలు ఆనందంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఇంకా కొన్ని అభివృద్ధి పనులు అడుగుతూ ఉన్నారు, సీసీ రోడ్స్, ట్రైన్ కానీ మరి ఇంకా కావాల్సిన వారికి కొంతమంది ఇంధనం మీద అడుగుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా మరి విడతల వారిగా ఇస్తామని చెప్పడం జరిగింది. ఇవాళ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజల సంక్షేమం అభివృద్ధికి ఈ 2 కళ్ళ సిద్ధాంతం అంటే 2 కళ్ళతో ఏదైతే ముందుకుపోతామో ప్రజలు హర్షిస్తూ ఉన్నారు. ఇలా పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా నిజామాబాద్ కాన్స్టిట్యూన్సీ అన్ని రంగాల్లో ముందుకు తీసుకుంటున్నాం. ఎడ్యుకేషన్లో కూడా మీరు రీసెంట్గా మీకు తెలుసు, ఇవాళ మన యూనివర్సిటీలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది, ఇవాళ అగ్రికల్చర్ కాలేజ్ వచ్చింది, మరి భవిష్యత్తులో బీఫార్మసీ కాలేజీ, మరి ఇంకా ఎటువంటి కాలేజీలో మనం అడుగుతా ఉన్నాం, అది తప్పకుండా సాధించుకుంటాం. ఇవాళ అన్ని గ్రామాలలో సబ్ సెంటర్స్, అంగన్వాడీ స్కూల్స్, ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇవన్నీ కూడా చెప్పుకుంటూ పోతే ఇలా అభివృద్ధి అన్ని రంగాలలో ముందుకు పోతా ఉంది. రోడ్లు కూడా అన్ని మెయింటెనెన్స్ కూడా కొన్ని ఎంఆర్ఆర్లో ఉన్నాయి, కొన్ని సిఆర్ఆర్లో ఉన్నాయి. ఇలా ఫ్యామిలీలో కూడా ఒక 83 కిలోమీటర్ల ఫ్యామిలీ రోడ్డు కూడా శాంక్షన్ ఉంది. సో ఈ విధంగా ఇవాళ నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతా ఉంది. ఇవాళ అగ్రికల్చర్ అయితే నంబర్ 1 ఉంది. ఇలా మన నిజామాబాద్ జిల్లా 9 లక్షల మెట్రికల్ సాధిస్తే మన నిజామాబాద్ ఊళ్ళో 3 లక్షల మెట్రికల్ వరిధాన్యం పండిస్తుంది. ఈ సందర్భంగా మరి మన పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ అనే స్లోగన్ ఏదైతుందో 2047లో దాన్ని ముందుకు సాగుతాం.
లేకుండా నేను ఒక విషయం మాట్లాడుతున్నా 10 మందిలో మహేష్ కుమార్ గౌడ్ గారితో నేను ఇక్కడ కొబ్బరికాయ కొట్టించిన లెక్కలో స్టేట్ ఎక్కిపోయింది సార్ దయచేసి అనలేదు కానీ సార్ ఇక్కడ ఎవరు చేసినా సార్ ఎందుకంటే కంచెట్టి చేసిండు సార్ ఒక విషయం నేను చెప్తా అందరు చేసినా నేను చెప్తాను అదే అంటున్నా మమ్మల్ని దయచేసి ఆరేపల్లి చిన్నదని ఎప్పుడు అనుకోకండి సార్ చెయ్యలేరు అని అదే చెప్తున్నాం మేము అందుకోసం అని చెప్తున్నాం దయచేసి ఇక్కడ చేసిన ఫస్ట్ లలిత అక్కడ తెచ్చిన అప్పుడు ఆమె ఇదైంది దయచేసి ఇక అమృతపూర్ గంగా ఒకసారి మమ్మల్ని మర్చిపోయిండు ఓళ్ళు నగేచన్న తోలుకరాలి తోలుకరాకుంటే దాన్ని 150 ఓట్లతోనే ఓడిపోయాడు చెప్పించి నేను అది చెప్తున్నా నేను ప్రతి చెప్పిన నాగేశానికి చెప్పిన నువ్వు చెప్తాడు కదా పదే చెప్పినా నేను పదే చెప్పినా నేను చెప్పాను అన్నాను చాలా చిన్న గ్రామం అయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి మనుషులు చాలా ప్రేమతో కూడుకున్న వాళ్ళు.
మరి నమ్మకస్తులు. ఇవాళ నేను గెలిచిన తర్వాత 2 సంవత్సరాలు కొంచెం ఆలస్యమైంది మీ గ్రామానికి రావడానికి, కానీ మరి ఒట్టి చేతులతో పోవద్దని చెప్పి ఈరోజు మీకు చిరకాల కోరిక ఉండే ఈ ఆరేపల్లి నుండి ముల్లంగికి రోడ్డు, దానికి 1,75,00,000 ఇలా రోడ్డు శాంక్షన్ చేయించుకుని టెండర్ అయిపోయి స్టార్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చింది. అంతేపాటు మన పిల్లలు ఇక్కడ అంగన్వాడీ స్కూల్ లేదంటే అంగన్వాడీ స్కూల్ కూడా 12 లక్షలతో అంగన్వాడీ స్కూలు. తర్వాత మొన్న మీరు అందరూ అడిగితే ఒక 20 ఇళ్ళు ఇచ్చినాం, దాంట్లో 10-12 కట్టుకుంటుంది, మిగతా ఇంకా కట్టుకుంటలేరు అని అన్నారు. సో కట్టుకోకుండా ఇంకా వేరే వాళ్ళకి కూడా ఇంకా కావాలంటే అందరు కూడా ఎవరికి ఇల్లు కట్టుకుంటా అంటే వాళ్ళకి ఇల్లు ఇప్పిస్తాం. సో ఆరేపల్లి గ్రామము నాకు ప్రత్యేకమైన అభిమానం. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పటి నుండి మీకు అందరు కూడా తెలుసు, ఇక్కడ చాలాసార్లు రావడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఆంజనేయ స్వామి టెంపుల్ కానీ ఇంకా ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం కానీ మనప్పుడు కూడా అన్ని విధాలు మనం ప్రోత్సాహం అందించినాం. కొన్ని సీసీ రోడ్స్ ఇచ్చినాము, శ్మశాన వాటికి రోడ్ ఇచ్చినాము. సో ఈ విధంగా ఆరేపల్లి గ్రామాన్ని అన్ని రంగాలలో, ఇది మన ఊరు పెంటనేనా సార్, మాది చిన్న గ్రామం కానీ మరి తక్కువ అంచనా వేయకండి. మరి మమ్మల్ని చిన్న వీడియో కూడా అన్నారు, లేదు మీరు చిన్న గ్రామం అయినా చాలా మీరు అంటే నాకు భారీ మెజారిటీతో మంచిగా గెలిపించారు, నాకు మంచి ఓట్లు వేసారు. మీ రుణం ఎప్పుడు కూడా నేను ఉంచుకొని మేము ఎప్పుడు అదేం లేదు, మా హృదయంలోనే ఉంటారు మీరు. అన్ని విధాలు అన్ని గ్రామాలతో ఇంకా ప్రత్యేకమైన శ్రద్ధనే మీ గ్రామం మీద ఉంటుంది. అదే ఈ గ్రామం అడాప్ట్ చేసుకోమంటారు, ఆ రోజు కూడా చెప్పినాము. ఈ గ్రామంలో అందరు కూడా ఇల్లు లేని అందరికీ ఇల్లు ఇస్తాం, ప్లాట్లు లేని అందరికీ ప్లాట్లు ఇచ్చి ఇల్లు కట్టిస్తాం. సీసీ రోడ్స్, డ్రైనేజీలు ఇవన్నీ కూడా శ్మశాన వాటికి ఆ రోజు రోడ్ ఇచ్చినాము. ఇలా ఈ ముల్లంగి రోడ్ అయిపోతే ఇంకా మిగతా అన్ని కూడా చూద్దాం. అంగన్వాడీ స్కూల్ అయిపోతుంది, మన పిల్లలు కూడా ఎటు పోయే అవసరం లేదు, ఇప్పుడు నేనే చదువుకోవచ్చు. సో ఇదంతా ఉంది. ఇంకా తర్వాత అదే ఇప్పుడు నేను ఎక్కువ టైం లేదు, అక్కడ కలెక్టరేట్లో మీటింగ్ ఉంది, అందుకని మీతో కలిసిపోదాము అని వచ్చిన. చాలా సంతోషం. ఏది ఉన్నా మేము ఉంటాం, కాంగ్రెస్ పార్టీ మేము బట్టి ఉంటుంది. మన వాళ్ళందరూ లీడర్లు ఉన్నారు ఇక్కడ, అందరు పేరు పేరున అందరు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, నమస్కారం. నేను ఎలక్షన్లో వచ్చినప్పుడు ఇంత చిన్న గ్రామం అయినా నేను గెలవాలా అని చెప్పి నాకు 20,000 రూపాయలు పంపించారు. చాలా గ్రామాలలో కొంతమంది ఏంటంటే సార్ మేము లేని వాళ్ళే మాకేమి ఇస్తారని అడిగి, కానీ మీరు మాత్రం మీరు గెలిచిరండి తర్వాత ఏదైనా పని చేయండి, కానీ మీరు అయితే గెలిచిరండి అని చెప్పి 20,000 రూపాయలు ఇచ్చారు. అది మర్చిపోలేను. ఇప్పుడు తమ్ముడు ఇద్దరు కూడా సన్మానం చేశాం, సాయిలు చిరంజీవి, వాళ్ళ కుటుంబాలకు నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు వందనాలు తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా ఈ గ్రామం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుంది. సో అదేం లేదు, మళ్ళీ వస్తాను. ఇంకా అన్నీ కూడా ఏది ఉన్నా మీ బిడ్డలాగా మీ తమ్ముళ్ళలాగా అనుకోండి. నేను తిరుపతి సార్ ఉన్నాడు మాకు పెద్దదికి, ఖచ్చితంగా మేము ప్రభుత్వం ఉంది, మేము అన్ని విధాలు చూసుకుంటామని మీ ముందు మాట ఇస్తూ సెలవు తీసుకుంటాము.